Hi everyone, this is the ninth practice set of RRB fitted trade theory. So one more will be there before the exam. Okay, so దీని తర్వాత మనకి సింగరేణి ఫిట్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే డిఎస్ఎస్బి అడిగారు క్వశ్చన్స్. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఏ థ్రెడ్ కట్ ఆన్ ఏ స్టడ్ ఈజ్. సో ఇక్కడ థ్రెడ్స్ అనేవి ఎక్కడ కట్ చేయబడతాయి అనే దాని ఆధారంగా రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎక్స్టర్నల్ థ్రెడ్, ఇంటర్నల్ థ్రెడ్. ఓకే, సో ఎక్స్టర్నల్ థ్రెడ్ అనేది దీనికి రిలేటెడ్ టు ద క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ రైట్ అనమాట, ఆప్షన్ ఏ. ఎందుకంటే ఇక్కడ స్టడ్ అంటే తెలుసు కదా, సో షాఫ్ట్ ఉంటుంది, షాఫ్ట్కి రెండు వైపులా మనకి థ్రెడ్డింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, చాలాసార్లు డిస్కస్ చేశాం కదా. ఓకే, సో స్టడ్ అంటే ఇది అనమాట. సో ఇలా రెండు వైపులా థ్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట స్టడ్కి. ఓకే, సో దట్టు ఎక్స్టర్నల్ థ్రెడ్. ఎక్స్టర్నల్ అంటే బయట వైపుకి ఇలా థ్రెడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అదే నట్ తీసుకున్నాం అనుకోండి, నట్కి ఇంటర్నల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో స్క్రూస్కి ఎక్స్టర్నల్గా ఉంటాయి, బోల్ట్స్కి ఎక్స్టర్నల్గా ఉంటాయి అలా. ఓకే, సో ఎక్స్టర్నల్ థ్రెడ్ అనేది మనకి థ్రెడ్లు రాడ్ యొక్క బయట ఉపరితలంపై కట్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదే ఇంటర్నల్ అంటే నట్స్ తెలుసు కదా, లేదా హోల్స్ లోపల ఉపరితలంపై కట్ చేయబడి ఉంటాయి అన్నమాట ఇంటర్నల్ థ్రెడ్స్ అనేవి. ఓకే, సో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ థ్రెడ్ అనేది ఆప్షన్ సి. అది స్టడ్ మీద కేవలం బయట వైపు మాత్రమే థ్రెడ్లు ఉంటాయి కాబట్టి లోపల వైపు ఉండవు. ఓకే, సో అది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓన్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకే, కోర్ డయామీటర్ ఆఫ్ ఇంటర్నల్ థ్రెడ్స్ ఆఫ్ ఏ M16/2 mm ఈజ్. సో మనం ఇక్కడ మెట్రిక్ థ్రెడ్ డిజిగ్నేషన్ గురించి తెలుసుకోవాలన్నమాట. M16 అంటే ఏంటి? సో ఇది నామినల్ డయామీటర్ లేదా మేజర్ డయామీటర్, అంటే స్క్రూ లేదా నట్ యొక్క బయట వ్యాసారం అన్నమాట. ఓకే, సో బయట డయామీటర్ ఫుల్ లెంత్. ఓకే, సో అవుటర్ డయామీటర్ అనుకోవచ్చు. ఓకే, సో నామినల్ డయామీటర్ ఆర్ మేజర్ డయామీటర్. ఓకే, సో ఇక్కడ 2 mm ఇచ్చాడు. 2 mm అంటే పిచ్ అనమాట. సో పిచ్ అంటే తెలుసు కదా, ఒక థ్రెడ్ నుండి మరొక థ్రెడ్కి మధ్య ఉన్న దూరాన్ని మనం పిచ్ అని అంటాం. అది ఇక్కడ 2 mm ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? కోర్ డయామీటర్ కనుక్కోవాలన్నాడు. కోర్ డయామీటర్ ఆఫ్ ది ఇంటర్నల్ థ్రెడ్ ఆఫ్ M16/2. ఓకే, సో కోర్ డయామీటర్ ఫార్ములా ఏంటి? కోర్ డయామీటర్ ఈక్వల్స్ టు మేజర్ డయామీటర్ మైనస్ 2 times the depth of thread. ఓకే, సో ఇన్ జనరల్గా మనకి స్టాండర్డ్ మెట్రిక్ థ్రెడ్లో డెప్త్ అనేది 0.6495 times ద పిచ్ ఉంటుంది అనమాట. ఓకే, సో డెప్త్ ఈక్వల్స్ టు 0.6495 times ద పిచ్ ఉంటుందన్నమాట. ఓకే, సో కోర్ డయామీటర్ ఈక్వల్స్ టు మేజర్ డయామీటర్ మైనస్ 1.0825 times the pitch. Okay, so that comes out to be major diameter ikkadanta 16 minus 1.0825 into pitch 2 mm kada, 2 mm. Okay, so that comes out to be 16 minus 2.165. so final answer would be 13.835 mm. ఓకే, సో 13.8, it nearly 14 కదా. ఓకే, సో 14 mm is the right answer. ఓకే, సో 13.5 కూడా అనుకోవచ్చు, బట్ ఇక్కడ మేజర్గా మనకు వచ్చిందంత 13.8. ఓకే, సో లెస్ ఉంది కనుక మనం నియర్ బై వాల్యూ 14ని ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ టైప్ ఆఫ్ లాకింగ్ ఎన్ నట్ ఈజ్ హ్యావింగ్ గ్రేజ్డ్ హైట్ అండ్ స్లాట్స్. ఓకే, సో ఇది మెన్షన్ చేయాలి. ఓకే, సో స్లాట్స్ అనే రైజ్డ్ పోర్షన్ అన్నాడు. ఓకే, సో దట్ ఈస్ ద క్యాజిల్ నట్, ఆప్షన్ ఏ. ఓకే,
సో ఇక్కడ ఇమేజ్ చూడండి. సో దిస్ ఈజ్ వన్. ఓకే, సో రేజ్డ్ పోర్షన్ ఉంది నట్కి, అలాగే స్లాట్స్ అనేవి కట్ చేయబడి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ క్యాజిల్ నట్ అనేది ఒక ప్రత్యేక రకమైన నట్ అనమాట. దీనిపైన వృత్తాకారంలో పెరిగిన భాగం ఉంటుందన్నమాట, అంటే రేజ్డ్ పోర్షన్ అనేది ఉంటుంది. ఇది చూడడానికి కోట్ లాగా, అంటే క్యాజిల్ లాగా ఉంటుంది అనమాట, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పెరిగిన భాగంలో అంటే ప్రొజెక్టెడ్ ఉంటుంది కదా, రేజ్డ్ హైట్, సో ఆ భాగంలో మనకి స్లాట్స్ అనేవి కత్తిరించబడి ఉంటాయి అనమాట, కట్ చేయబడి ఉంటాయి. ఓకే, సో ఒక బోల్ట్ యొక్క హోల్ ద్వారా స్ప్లిట్ పిన్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో, అందుకే క్లియర్గా నేను మెన్షన్ చేశాను. స్ప్లిట్ పిన్ని పంపడానికి స్లాట్లు అనేవి ఉపయోగపడతాయి అనమాట, ఫర్ సేఫ్టీ పర్పస్. ఎందుకు అంటే వైబ్రేషన్ వల్ల ఇవి ఊడిపోకుండా లాక్ చేయడానికి సహాయపడతాయి అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్ కదా. ఓకే, సో వైబ్రేషన్ వల్ల నట్ అనేది లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ డిజైన్ని యూజ్ చేస్తారనమాట, క్యాజిల్ నట్ని. ఓకే, నెక్స్ట్ లాక్ నట్కి దీనికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ లాక్ నట్ ఏంటి అంటే ఇది మరొక నట్ని లాక్ చేయడానికి ఉపయోగించే ఒక సాధారణ నట్ అనమాట. దీన్ని జామ్ నట్ అని కూడా అంటాం. ఓకే, సో స్వాన్ నట్ అనేది ఒక రకం కాదు. ఓకే, నెక్స్ట్ గ్రూవ్ నట్ అనేది సాధారణంగా నట్ చుట్టూ గ్రూవ్స్ ఉండొచ్చు అనమాట, అంటే ఖాళీలు ఉండొచ్చు. కానీ రైజ్డ్ హైట్ అలాగే స్లాట్స్ అనేవి ప్రత్యేక లక్షణం క్యాజువల్ నట్కే ఉంటుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ నట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ లీకేజెస్? సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ దేనికి ఉంటాయంటే క్యాప్ నట్కిను డోమ్ నట్కి. బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే క్యాప్ నట్ అనమాట. ఓకే, సో పర్పస్ ఎందుకు అంటే రెండు షేప్స్ ఒకేలా ఉంటాయి, యూ కెన్ సీ హియర్ ఇన్ ది ఇమేజ్. సో దీన్ని మనం డోమ్లో చెప్పుకున్నాం కదా, సో నట్ ఎలా ఉంటే దానిపైన అలా డోమ్ షేప్లో ఉంటుంది అని చెప్పాం. ఓకే, సో ఈ క్యాప్ నట్ ఈ డోమ్ అనేవి ఈ రెండు ఒకేలా కనబడతాయి సిమిలర్గా. బట్ మనకి బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ మనకి ఏంటి అంటే ఈ థ్రెడ్ అలాగే డెప్త్, ఈ హైట్ ఆఫ్ ది డోమ్ ఇవన్నీ వేరీ చేసి మన అప్లికేషన్ బేస్డ్గా మనకి ఈ క్యాప్ నట్ని డోమ్ నట్ని డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో మోరల్లా సిమిలర్గానే ఉంటాయి అపియరెన్స్ అయితే, బట్ అప్లికేషన్ ఏంటి ఇక్కడ క్యాప్ నట్ అనేది ఇక్కడ ఆన్సర్. ఓకే, దీనికి రిలేటెడ్గా లీక్ ప్రూఫ్ అన్నాడు కనుక. ఓకే, సో విచ్ నట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ ద లీకేజెస్ అన్నాడు, రైట్? సో ఆన్సర్ ఈస్ క్యాప్ నట్. ఇక్కడ క్యాప్ నట్ అనేది మనకి ఎకార్న్ నట్ అని కూడా అంటారు వీటిని. ఓకే, ఓకే, సో దీనికి ఏంటంటే ఒకవైపు క్లోజ్డ్ ఎండ్ ఉంటుంది అనమాట, అంటే మూసివేయబడి ఉంటుంది. బోల్ట్ చివరి నుండి ఫ్లూయిడ్స్ లేదా గాలి అనేది బయటకు రాకుండా లేదా లోపలికి వెళ్ళకుండా ఇది సీల్ చేస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇది లీకేజీని అరికట్టడానికి ఉత్తమమైంది అనమాట. ఓకే, సో అలాగే డోమ్ నట్ అనేది ఇది కూడా క్యాప్ నట్ లాంటిదే, కానీ దీనిపైన ఒక డోమ్ షేప్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది సౌందర్యపరంగా అలాగే బోల్ట్ చివరిను రక్షించడానికి వాడుతారన్నమాట. అయితే ఇది లీకేజ్ నుండి నివారణ సామర్థ్యం దృష్ట్యా సాధారణంగా క్యాప్ నట్ని మనం ప్రామాణికంగా వాడుతాం అన్నమాట. ఓకే, సో ఈ డెప్త్ చూసారా, సో ఈ డెప్త్ కానీ లేదా ఈ డోమ్ షేప్ కానీ అలాగే థ్రెడ్ కానీ, ఓకే, సో వీటిని వేరీ చేసుకుంటూ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ మనం క్యాప్ నట్ని లీక్ ప్రూఫ్ జాయింట్స్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దానికి డోమ్ నట్కి డిఫరెన్స్ అదే మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో ఆ ప్రొఫైల్ కానీ. ఓకే, సో దాన్ని వేరీ చేస్తూ మనం డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఫ్లేంజ్ నట్ అన్నాడు. ఇది నట్ అడుగు భాగంలో ఒక వెడల్పాటి వలయంలా ఉంటుంది అనమాట, అంటే ఫ్లేంజ్ ఉంటుంది. ఇది ఒత్తిడిని సమానంగా పంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్వాన్ నట్ అనేది ఒక నట్ కాదు, నట్ రకం కాదు. ఓకే, సో క్యాప్ నట్ ఈస్ ద రైట్ ఆన్సర్. లీక్ ప్రూఫ్ అన్నాడు కనుక మనకి క్యాప్ నట్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, సో డోమ్ నట్ అనేది మేజర్గా మనకి ఏమంటారు బోల్ట్ ఎండ్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం డోమ్ వాడతాం. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి, రెండు సిమిలర్గానే బొమ్మలు ఉంటాయి. ఓకే, సో ఒకవేళ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇచ్చిన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో డోంట్ వరీ, ఇమేజ్ ఇవ్వడం మ్యాక్సిమం, బట్ క్వశ్చన్ రిలేటెడ్గానే ఇస్తారు. ప్రివెంటివ్ లీకేజెస్ అంటే క్యాప్ నట్, డోమ్ నట్ అనేది మనకి ఎండ్స్ని కాపాడడం కోసం, బోల్టెడ్ ఎండ్స్ని థ్రెడ్స్ ఉంటాయి కదా, సో దాన్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడడం కోసం డోమ్ వాడతాం అనమాట, డోమ్ నట్ని. ఓకే, సో సింపుల్. విచ్ నట్ బేసికలీ ఈస్ హెక్సాగోనల్ నట్ విత్ అన్ ఇంటర్నల్ వాషర్?
సో దట్ ఇస్ ఏ ఫ్లేంజ్ నట్. ఓకే, సో ఆప్షన్ ఏ. సో ఫ్లేంజ్ నట్ అంటే ఈ నట్ ఒక చివర వెడల్పాటి వృత్తాకార అంచుని అంటే ఫ్లేంజ్ అంటాం కదా, సో ఫ్లేంజ్ని కలిగి ఉంటుంది అనమాట. ఇది ఒక వాషర్ వల్ల పనిచేస్తుంది. ఇది నట్ బిగించినప్పుడు ఒత్తిడిని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అంటే విస్తీర్ణం అంతా సమానంగా పంచడానికి సహాయపడుతుంది అనమాట ఆ ఒత్తిడిని. ఓకే, సో కాబట్టి దీనికి విడిగా వాషర్ అనేది అవసరం లేదు మనకి. ఓకే, ఇంటిగ్రల్ వాషర్ అన్నాడు. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్యాప్స్టన్ నట్ అన్నాడు. ఇదేంటి? ఇది ఒక రకమైన ప్రత్యేకమైన నట్. దీనికి సాధారణంగా టూలింగ్ లేదా మెషినింగ్ సెట్టింగ్లో ఉపయోగిస్తారు అన్నమాట. దీనికి వాషర్ ఇంటర్నల్గా ఉండదు. ఓకే, అంటే అదే ఇంటర్నల్ ఇంటిగ్రల్ పార్ట్గా ఉండదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ రింగ్ నట్. ఇది సాధారణంగా వృత్తాకారంలో ఉండి బయట వైపు స్లాట్లు కలిగి ఉంటుందన్నమాట. ఇది ఒక షాఫ్ట్ లేదా బేరింగ్ లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాషర్తో కలిపి ఉండదు ఇది, అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఓన్లీ వాషర్ ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఫ్లేంజ్ నట్, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డోమ్ నట్ అన్నాడు. చెప్పాక మనం ప్రీవియస్గా ఒకవైపు మూసివేయబడిన ఈ యొక్క డోమ్ షేప్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మేజర్గా అపిరెన్స్కి అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ ది ఏంటంటారు ఎండ్స్, ఓకే, బోల్టెడ్ ఎండ్స్కి ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. క్రీప్ అక్కర్స్ ఇన్ బెల్ట్ డ్రైవ్స్ డ్యూ టు. సో బెల్ట్ డ్రైవ్ పనిచేస్తున్నప్పుడు బెల్ట్ ఒకవైపు ఎక్కువ టెన్షన్ అంటే టైట్ సైడ్ కలిగి ఉంటుంది, మరోవైపు స్లాక్ సైడ్ అంటే తక్కువ టెన్షన్ కలిగి ఉంటుంది అనమాట. ఇలా టెన్షన్లో ఉండే తేడా వల్ల బెల్ట్ మెటీరియల్ టైట్ సైడ్లో ఎక్కువ సాగుతుంది మరియు స్లాక్ సైడ్లో తక్కువ సాగుతుంది అనమాట. ఈ విధంగా బెల్ట్ పొడవులో వచ్చే మార్పుల వల్ల డ్రైవర్ మరియు డ్రివెన్ పుల్లీల మధ్య వేగంలో చిన్నపాటి డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ మనం క్రీప్ అని అంటాం అనమాట. ఓకే, సో హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, సో పవర్ ఫ్లక్చుయేషన్స్ అన్నాడు. పవర్ మారడం వల్ల లోడ్ మారుతుంది, కానీ క్రీప్ అనేది ప్రధానంగా టెన్షన్ మరియు బెల్ట్ ఎలాస్టిసిటీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఇంకే ఆన్సర్ ఇచ్చాడు. థిక్నెస్ ఆఫ్ ది బెల్ట్ అన్నాడు. బెల్ట్ థిక్నెస్ వల్ల బెండింగ్ స్ట్రెస్సెస్ ఏర్పడతాయి కానీ క్రీప్ కాదు. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ సైజ్ ఆఫ్ ది పుల్లీ అన్నాడు. పుల్లీ సైజ్ సమానంగా ఉన్న లేకపోయినా క్రీప్ అనేది బెల్ట్ టెన్షన్ల తేడాల వల్ల ఏర్పడుతుంది కదా. సో ఆప్షన్ డి ఓన్లీ ద apt for this question. An open belt drive is used when. ఒక ఓపెన్ బెల్ట్ డ్రైవ్లో బెల్ట్ రెండు పుల్లీల చుట్టూ నేరుగా అమర్చబడుతుంది. ఈ అమరికలో రెండు పుల్లీలు అంటే డ్రైవింగ్ అండ్ డ్రివింగ్ షాఫ్ట్లు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి అన్నమాట. ఈ పద్ధతిలో డ్రైవింగ్ పుల్లీ ఏ దిశలో తిరుగుతుందో డ్రైవింగ్ పుల్లీ కూడా అదే దిశలో తిరుగుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, షాఫ్ట్స్ ఆర్ అరేంజ్డ్ ప్యారలల్ అండ్ రొటేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఆప్షన్ బి అనమాట. ఓకే, ఆప్షన్ ఏ ఇచ్చాడు. డ్రివెన్ షాఫ్ట్ ఈస్ టు బి స్టార్టెడ్ ఆర్ స్టాప్డ్ వెన్ ఎవర్ డిజైర్డ్ వితౌట్ ఇంటర్ఫియరింగ్ విత్ ద డ్రైవింగ్ షాఫ్ట్ అన్నాడు. ఇది లూజ్ అండ్ ఫాస్ట్ పుల్లీ డ్రైవ్ యొక్క లక్షణం. ఓకే, ఓపెన్ డ్రైవ్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి. షాఫ్ట్స్ ఆర్ అరేంజ్డ్ అట్ రైట్ యాంగిల్స్ అండ్ రొటేట్ ఇన్ వన్ డెఫినెట్ డైరెక్షన్. షాఫ్ట్లు రైట్ యాంగిల్స్లో ఉన్నప్పుడు సాధారణంగా క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్ ఉపయోగిస్తారనమాట. ఓకే, క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ది ఏంటి మనకి లూజ్ అండ్ ఫాస్ట్ పుల్లీ టైప్ అనమాట. లూజ్ అండ్ ఫాస్ట్ పుల్లీ. ఓకే, నెక్స్ట్ షాఫ్ట్స్ ఆర్ అరేంజ్డ్ ప్యారలల్ అండ్ రొటేటెడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అన్నది క్రాస్డ్ బెల్ట్ డ్రైవ్ రిలేటెడ్. ఆప్షన్ డి అన్నది. ఓకే, సో ఆప్షన్ బి is the right one. In open belt drive, the driven pulley of 100 mm is rotating with 1400 rpm. Find the diameter of the driven pulley rotating with 3500 rpm. సో సింపుల్ మనకి చిన్న ఫార్ములా ఉంటుంది. D1N1 ఈక్వల్స్ టు D2N2 అనమాట. ఓకే, సో ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అన్నాడు కదా. సో మనకి బెల్ట్ డ్రైవ్లో పుల్లీల డయామీటర్ మరియు వాటి వేగాల మధ్య సంబంధం ఈ రిలేషన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో D1 అనేది డ్రైవర్ పుల్లీ
ఒక డయామీటర్ అనమాట 100 mm ఇక్కడ ఇంటూ N1 అనేది డ్రైవర్ పుల్లి వేగం. ఓకే, ఎంత ఇచ్చాడు 1400 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు D2 కనుక్కోవాలి మనం ఇంటూ డ్రివెన్ పుల్లి వేగం ఎంత 3500 RPM. ఓకే, సో it comes out to be 1435 440 కదా. సో 40 mm. ఓకే, సో ఆప్షన్ C is the right answer. Okay, a pulley of 150 mm diameter mounted on a motor shaft runs at a 1440 RPM. Determine the diameter of the pulley connected to a grinding wheel which runs at 2400 RPM on it. Same D1 N1 equals to D2 N2. Okay, so D1 ఎంత ఇచ్చాడు 150 mm into N1 1440. నెక్స్ట్ D2 కనుక్కోవాలి 2400 అన్నాడు. ఓకే, సో D2 would be 90 mm కదా. సో ఆప్షన్ D అన్నమాట. ఓకే, select the grinder mostly used to sharpen and reconditioning various types of cutters, die, jig, fixture, light surface, and cylindrical and internal surfaces, etc. So here answer is tool and cutter grinder, ఆప్షన్ C అనమాట. ఓకే, సో టూల్ అండ్ కటర్ గ్రైండర్ అనేది మెషిన్ షాప్స్లో వివిధ రకాల కటింగ్ టూల్స్ను పదును పెట్టడానికి మరియు మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక వెర్స్టైల్ మెషిన్ అనమాట. ఇది మిల్లింగ్ కట్టర్లు, డ్రిల్ బిట్లు, రేమర్స్, డైలు, అలాగే ఇతర పరికరాల తయారీలో మరియు నిర్వహణలో చాలా కీలకంగా ఉంటుందన్నమాట. ఓకే, ఆప్షన్ ఏ ఇచ్చాడు సర్ఫేస్ గ్రైండర్ అనేది. ఇది కేవలం ఒక మెటల్ ఉపరితలాన్ని సమాంతరంగా అంటే ఫ్లాట్ సర్ఫేసెస్ని ఫినిష్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, సో ఇది కట్టర్లను పదులు పెట్టడానికి కాదు. నెక్స్ట్ సిలిండ్రికల్ గ్రైండర్ అన్నాడు. ఓకే, సో ఇది ప్రధానంగా సిలిండ్రికల్ భాగాలను అంటే షాఫ్ట్లు లేదా పిస్టన్ రాడ్ల యొక్క బయట ఉపరితలాలను గ్రైండ్ చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట ఈ సిలిండ్రికల్ గ్రైండర్ అనేది. ఓకే, సో ఆప్షన్ C is the right one. Small particles of material being ground become embedded in the space between the grains of the grinding wheel is. So what is this? So it is easy question, right? So that is loading కదా. ఓకే, లోడింగ్ అంటే గ్రైండింగ్ చేసేటప్పుడు మనం గ్రైండింగ్ చేస్తున్న మెటీరియల్ యొక్క చిన్న చిన్న చిప్స్ అనేవి గ్రైండింగ్ వీల్ యొక్క పోర్స్ అంటే గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్రైన్ మధ్య ఉన్న ఖాళీల్లో ఇరుక్కుపోతాయి అనమాట. దీన్ని మనం లోడింగ్ అని అంటాం. దీనివల్ల గ్రైండింగ్ వీల్ యొక్క కటింగ్ సామర్థ్యం అనేది తగ్గుతుంది, అలాగే అది వేడెక్కుతుంది అనమాట. ఓకే, సో దానివల్ల ఏంటి లైఫ్ టైం అనేది తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిల్లింగ్ అన్నాడు. ఇది టెక్నికల్ టెర్మినాలజీ కాదు. ఓకే, సో లోడింగ్ అనేది అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫిల్లింగ్ అని లోడింగ్ అని. ఓకే, సో చదివిన వాళ్ళకి లోడింగ్ అనేది అర్థం అవుతుంది. సో ఫిల్లింగ్ అని మనం అక్కడ చూడలేదు కదా గ్రైండింగ్ రిలేటెడ్గా. ఓకే, సో ఫిల్లింగ్ అనేది నాట్ ఏ టెక్నికల్ టర్మ్ అనమాట. ఓకే, నెక్స్ట్ గ్లేజింగ్ అంటే ఏంటి? ఇది లోడింగ్ కంటే కొంచెం డిఫరెంట్ అనమాట. గ్రైండింగ్ వీల్ డల్ అయిపోయినప్పుడు అంటే మొద్దుబారినప్పుడు దాని ఉపరితలం అనేది అద్దంలా మెరుస్తూ ఉంటే దాన్ని గ్లేజింగ్ అంటారు అనమాట. ఓకే, సో ఇది గ్రెయిన్ అరిగిపోవడం వల్ల జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేంటి గ్రూవింగ్. లోడింగ్ చెప్పుకున్నాం కదా. గ్రూవింగ్ అనేది గ్రైండింగ్ వీల్ మీద లోతైన గీతలు లేదా గ్రూవ్స్ పడడానికి అంటే గార్డులు ఉంటాయి కదా, ఆ గ్రూవ్స్ పడడాన్ని గ్రూవింగ్ అని అంటాం అనమాట. సో ఇదేంటి అంటే ఇది వీల్ సరిగ్గా డ్రెస్సింగ్ చేయకపోవడం వల్ల జరుగుతుంది అనమాట. ఓకే, in a capstan or turret lathe, the tailstock of the center lathe is replaced by. So it is also easy one, right? So it is replaced by turret head. Okay, సో సాధారణ సెంటర్ లేత్ యంత్రాల్లో టెయిల్ స్టాక్ను డ్రిల్లింగ్ లేదా సపోర్టింగ్ వంటి పనుల కోసం ఉపయోగిస్తారనమాట. ఓకే, సో ఇక్కడ హెడ్ స్టాక్ ఉంటే ఇక్కడ టెయిల్ స్టాక్ ఉంటుంది కదా. ఓకే, సో అది ఈ టెయిల్ స్టాక్ని మనం క్యాప్స్టన్ లేదా టర్రెట్ లేత్లో దేంతో రీప్లేస్ చేస్తాం అంటే టర్రెట్ హెడ్ అనమాట. ఓకే, సో ఇలా ఉంటుంది. దీనికి మల్టిపుల్ టూల్స్ కటింగ్ టూల్స్ అనేవి అమర్చబడి ఉంటాయి అనమాట. ఓకే,
అదే అడుగుతున్నాడు అక్కడ. ఓకే, సో సాధారణ సెంట్రల్ లేత్ యంత్రాల్లో టైల్ స్టాక్ను డ్రిల్లింగ్ లేదా సపోర్టింగ్ పనులు వంటి వాటి కోసం ఉపయోగిస్తాం, కానీ క్యాప్స్టోన్ లేదా టర్రెట్ లేత్ యంత్రాల్లో మాస్ ప్రొడక్షన్ కోసం రూపొందించబడ్డాయి కాబట్టి వీటిలో టైల్ స్టాక్ స్థానంలో టర్రెట్ హెడ్ అనే భాగాన్ని అమర్చుతాం అనమాట. ఈ టర్రెట్ హెడ్ మీద వివిధ రకాల కటింగ్ టూల్స్ లైక్ డ్రిల్స్, బోరింగ్ టూల్స్, రేమర్స్ ఒకేసారి అమర్చుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ప్రతి పనికి టూల్ మార్చాల్సిన అవసరం లేకుండా టర్రెట్ను తిప్పడం ద్వారా మనం వేగంగా పని అనేది పూర్తి చేయొచ్చు. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఇండెక్సింగ్ హెడ్ అన్నాడు. ఇది సాధారణంగా మిల్లింగ్ యంత్రాల్లో వర్క్ పీస్ను నిర్దిష్ట కోణాల్లో తిప్పడానికి ఉపయోగపడుతుంది అనమాట. లేత్ యంత్రాల్లో టైల్ స్టాక్ బదులుగా వాడరు దీన్ని. ఓకే, సో ఇది మిల్లింగ్ మెషిన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ టూల్ హెడ్ అన్నాడు. ఇది జనరల్ టెర్మినాలజీ, ఏదైనా ఒక టూల్ని పట్టుకునే భాగాన్ని టూల్ హెడ్ అని అనవచ్చు, కానీ టర్రెట్ లేత్లో ఉండే ప్రత్యేక భాగాన్ని ఖచ్చితంగా మనం టర్రెట్ హెడ్ అనే అంటాం. ఓకే, నెక్స్ట్ బోరింగ్ హెడ్. ఇది బోరింగ్ ప్రక్రియ కోసం మాత్రం వాడే ఒక ప్రత్యేకమైన టూల్ అనమాట. ఓకే, పరికరం. సో ఇది టర్రెట్ హెడ్లో ఒక భాగంగా ఉండొచ్చు, కానీ మొత్తం టైల్ స్టాక్ని ఇది రీప్లేస్ చేయలేదు కదా. ఓకే, సో టర్రెట్ హెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. The part of the shaper that supports the table is called. Okay, you can see here in the image. Okay, so here what are there? Ram and base, saddle, clapper, box, right? సో ర్యామ్ అనేది షేపర్ మెషిన్ ముందుకి వెనక్కి కదులుతూ కటింగ్ టూల్ మోసుకెళ్ళే భాగం అనమాట. ఇది టేబుల్ని సపోర్ట్ చేయదు. ఓకే, సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ పోర్షన్ ముందుకి అలాగే వెనక్కి కదులుతుంది అనమాట. ఓకే, షేపింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? బేస్ అన్నాడు. బేస్ ఇది. ఓకే, సో బేస్ అనేది ఇది యంత్రం మొత్తానికి ఒక పునాదిలాగా ఉంటుంది అనమాట. ఓకే, సో యంత్రంలోని అన్ని భాగాల బరువులని ఇది మోస్తుంది. ఇది నేరుగా టేబుల్ని సపోర్ట్ చేసే భాగం కాదు కదా. ఓకే, సో ఆల్ పార్ట్స్ని ఇది మోస్తుంది. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? శాడిల్. సో టేబుల్ని అమర్చి దానికి అవసరమైన కదలికలు ఇచ్చిన ముఖ్యమైన సపోర్టింగ్ భాగం అనమాట ఇది. ఓకే, సో శాడిల్ అనేది రైట్ ఆన్సర్ హియర్. ఓకే, ఆప్షన్ సి. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇమేజ్లో. ఓకే, సో శాడిల్ అనేది మనకి షేపర్ మిషన్లో టేబుల్ని సపోర్ట్ చేసే మరియు క్రాస్ రైల్ మీద కదిలే భాగాన్ని శాడిల్ అంటారు అనమాట. ఇది టేబుల్ అడ్డంగా అంటే క్రాస్ వైజ్ కదలడానికి సహాయపడుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏ ఇమేజ్లో కూడా నేను చాలా సెర్చ్ చేశాను, కానీ శాడిల్ గురించి డీటెయిల్గా లేదనమాట. ఓకే, సో ఇక్కడ ఈ భాగం మొత్తాన్ని మనం శాడిల్ అని అంటాం అనమాట. ఓకే, సో శాడిల్ అంటే ఏంటి? ఈ శాడిల్ అనేది మనకి టేబుల్ని సపోర్ట్ చేసే మరియు క్రాస్ రైల్ మీద కదిలే భాగం అనమాట. ఓకే, సో ఇది టేబుల్ అడ్డంగా అంటే క్రాస్ వైజ్ కదలడానికి సహాయపడుతుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాపర్ బాక్స్ అన్నాడు. ఇది ర్యామ్ చివరన ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారా ర్యామ్కి చివరన ఉంటుంది. ఓకే, సో ఇది కటింగ్ టూల్ని పట్టుకుంటుంది అనమాట. ఓకే, సో ఇట్ గ్రిప్స్ ద కటింగ్ టూల్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టడీ రెస్ట్ ప్యాడ్స్? సో దట్ ఈస్ బ్రాస్. ఆప్షన్ సి అనమాట. ఓకే, సో లేత్ యంత్రంలో స్టడీ రెస్ట్ అనేది పొడవైన వర్క్ పీస్కి సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇది స్టడీ రెస్ట్లోని ప్యాడ్స్ వర్క్ పీస్ని తాగుతూ ఉంటాయి. వర్క్ పీస్కి గీతలు పడకుండా ఉండడానికి మరియు ఫ్రిక్షన్ తగ్గించడానికి వర్క్ పీస్ కంటే మృదువైన లేదా తక్కువ హార్డ్నెస్ కలిగిన పదార్థాలను ప్యాడ్స్గా ఉపయోగిస్తారు అన్నమాట. సో బ్రాస్ అంటే ఎత్తుడే. సో బ్రాస్ వంటి మృదువైన తక్కువ హార్డ్నెస్ కలిగిన మెటీరియల్ను మనకి అత్యంత అనుకూలమైనది అనమాట. ఓకే, సో బ్రాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అదర్ ఆప్షన్స్ ఏంటి? మైల్డ్ స్టీల్ అన్నాడు. ఇది వర్క్ పీస్ కంటే గట్టిగా ఉండొచ్చు కానీ లేదా అదే మెటీరియల్తో ఉండొచ్చు కదా. సో దీనివల్ల వర్క్ పీస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లెడ్ అన్నాడు. ఇది చాలా మృదువైనది కానీ ప్యాడ్స్కు అవసరమైన రిజిడిటీ అనేది ఇందులో ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం. ఇది కూడా సాఫ్ట్ మెటలే కానీ ఇది బ్రాస్ అంత స్థిరమైన మరియు మన్నికైన ఫలితాలను ప్యాడ్స్ విషయంలో ఇవ్వదు అనమాట. కాబట్టి మనకి బ్రాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ విచ్ లేత్ ఆపరేషన్ క్యారేజ్ ఈజ్ లాక్డ్? సో ఇట్ సీమ్స్ టు బి సమ్వాట్ ట్రిక్కీ, ఎందుకంటే క్విజ్లో మనకి చాలా వరకు డ్రిల్లింగ్ ఆప్షన్ అనేది పెట్టారు. సో డ్రిల్లింగ్ ఆన్సర్ ఈజ్ ఫేసింగ్. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం డ్రిల్లింగ్లో
మనం అసలు క్యారేజ్ని యూజ్ చేయం. ఓకే, సో దాన్ని సైడ్కి జరిపి ఉంచేస్తాం అనమాట. సో దాన్ని లాక్ చేయాల్సిన నీడ్ అయితే లేదు, రైట్. సో ఫేసింగ్ చేసేటప్పుడు ఏంటి, కటింగ్ టూల్ను క్యారేజ్ పై ఉన్న టూల్ పోస్ట్లో పెడతాం అనమాట. సో కాబట్టి క్యారేజ్ కదలకుండా లాక్ చేయాలి అక్కడ. ఓకే, అదే డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏంటి, డ్రిల్ బిట్ని క్యారేజ్ పై కాకుండా లేత్ మెషిన్ టైల్ స్టాక్ అంటే రైట్ సైడ్ ఉంటుంది కదా, ఆ భాగంలో టైల్ స్టాక్లో అముస్తాం అనమాట. ఓకే, సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అసలు దీంట్లో క్యారేజ్నే యూజ్ చేయం మనం. ఓకే, సో పక్కకి అలా కాన్స్టెంట్గా ఉంచేస్తాం అనమాట. సో డ్రిల్లింగ్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకే, సో ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించకండి. ఓకే, సో క్యారేజ్ ఈజ్ లాక్డ్ అని స్పెసిఫిక్గా చెప్పాడు కనుక ఫేసింగ్ ఆపరేషన్లో మనం చేస్తాం అనమాట. లేత్ యంత్రంలో మనం ఫేసింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వర్క్ పీస్ యొక్క ఫేస్ని, అంటే ఎండ్ ఫేస్ ఉంటుంది కదా, ఇది షాఫ్ట్ అనుకుంటే ఈ ఎండ్ ఫేసింగ్ ఆపరేషన్ చేస్తాం కటింగ్ టూల్ ద్వారా. ఓకే, సో అలాగా ఎండ్ ఫేస్ని ఫినిష్ చేయడానికి టూల్ క్రాస్ స్లైడ్ ద్వారా కదులుతుంది అనమాట. ఈ సమయంలో క్యారేజ్ అనవసరంగా కదలకుండా ఉండడానికి దాన్ని లేత్ బెడ్ మీద గట్టిగా లాక్ చేస్తాం అనమాట. ఓకే, సో దీనివల్ల కటింగ్ ప్రక్రియ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫేసింగ్ చేసేటప్పుడు క్యారేజ్ స్థిరంగా ఉండాలి కాబట్టి దాన్ని బెడ్ మీద లాక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ థ్రెడ్డింగ్ అన్నాడు. సో థ్రెడ్డింగ్ చేసేటప్పుడు క్యారేజ్ని లీడ్ స్క్రూ ద్వారా నిర్దిష్ట వేగంతో కదిలించాలన్నమాట. కాబట్టి క్యారేజ్ని లాక్ చేయకూడదు దీంట్లో. ఓకే, సో ఎందుకంటే షాఫ్ట్ అనుకుంటే థ్రెడ్స్ ఎలా కట్ అవుతాయి ఇలా కదా. సో మనం ఫీడ్ ఇచ్చేటప్పుడు మనం మూవ్ చేస్తాం కదా దాన్ని, రైట్. సో క్యారేజ్ని లీడ్ స్క్రూ పైన నిర్దిష్ట వేగంతో కదిలించాలి మనం. సో దట్ మనకి ఇలా ఈవెన్గా ఇలా డైరెక్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ డ్రిల్లింగ్ అన్నాడు. డ్రిల్లింగ్ చెప్పాను కదా, డ్రిల్లింగ్ సాధారణంగా టైల్ స్టాక్ ద్వారా చేస్తే ఇందులో క్యారేజ్కి పెద్ద సంబంధం ఉండదు అనమాట. ఓకే, సో సైడ్కి పెట్టేసి డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. సో చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది పెట్టారు, అందుకే నేను కొంచెం క్లారిటీ చెప్తున్నాను దీని గురించి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. అన్నీ రిలేటెడ్ టు ద క్వించింగ్ కదా. క్వించింగ్ అనేది ఒక హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్, తెలిసిందే కదా. సో మెటల్ని ఒక సర్టెన్ టెంపరేచర్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఆయిల్ లేదా వాటర్ లేదా గాలి వంటి మీడియంస్ ద్వారా వేగంగా చల్లబరచడాన్ని మనం క్వించింగ్ అని అంటాం. సో ఈ ప్రక్రియ వల్ల మెటల్ చాలా హార్డ్గా మారుతుంది అనమాట, కానీ దాని మెషినబిలిటీ అనేది తగ్గుతుంది. ఓకే, హార్డ్నెస్ పెరిగితే అవుతుంది, మెషినింగ్ చేయడానికి కష్టం అవుతుంది కదా. ఓకే, సో అంటే యంత్రంతో కట్ చేయడం అనేది, షేప్ మార్చడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట క్వించింగ్ ప్రాసెస్ తర్వాత. ఓకే, సో ఎందుకంటే మెటీరియల్ అనేది హార్డ్గా అవుతుంది కనుక. ఓకే, సో ఆప్షన్స్ చూద్దాం. క్వించింగ్ ఆఫ్ మెటల్ ఇన్వాల్వ్స్ సడన్లీ కూలింగ్ ఇట్ ఇన్ ఏ కూలింగ్ మీడియం. సో ఇది రైట్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ 8. సో ఇక్కడ రాంగ్ అన్నాడు కనుక రాంగ్ స్టేట్మెంట్ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో క్వించింగ్ అంటేనే వేగంగా చల్లబరచడం కదా. ఓకే, నెక్స్ట్ క్వించింగ్ ఆఫ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ మెషినబిలిటీ. మెషినబిలిటీ అవుతుంది కదా. సో రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు కనుక ఈ క్వశ్చన్కి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో మనకేంటి హార్డ్నెస్ పెరుగుతుంది కనుక మన మెషినబిలిటీ అనేది డిఫికల్ట్ అవుతుంది క్వించింగ్ ప్రాసెస్ తర్వాత, రైట్. నెక్స్ట్ ఆప్షన్ సి, క్వించింగ్ ఆఫ్ మెటల్ ఈజ్ డన్ ఆఫ్టర్ హీటింగ్ ఈజ్ టు ఏ డిజైర్డ్ టెంపరేచర్ అన్నారు. ఇది రైట్ ఆన్సర్, ఎందుకంటే ముందుగా మనం మెటల్ని వేడి చేసిన తర్వాతే క్వించింగ్ అనేది చేస్తాం, రైట్. నెక్స్ట్ క్వించింగ్ ఆఫ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ హార్డ్నెస్. ఇది కూడా రైటింగ్ కదా. సో క్వించింగ్ యొక్క ప్రధాన ఉద్దేశమే మెటల్ యొక్క హార్డ్నెస్ని పెంచడం అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అనెలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద స్టీల్ అబోవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్. సో నా సజెషన్ ఏంటంటే మనం హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా పీడిఎఫ్ అయితే చదవండి, ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన అంత కాన్సెప్ట్ అయితే కొంచెం సిమిలర్గానే ఉంటుంది హీట్ ట్రీట్మెంట్స్ అనేవి, రైట్. సో అది మీరు గుర్తుంచుకుంటే మేజర్గా దేనికి హీట్ ట్రీట్మెంట్ యూజ్ చేస్తాం, బ్రిటిల్నెస్ పెంచడానికి, తగ్గించడానికి. ఓకే, సో బ్రిటిల్నెస్ పెంచడానికి క్వించింగ్ చేస్తాం. దాన్ని మళ్ళీ సాఫ్ట్ చేయాలన్నా లేదా ఓన్లీ టాప్ సర్ఫేస్ వరకు మనం హార్డ్గా మార్చాలన్నా అలాంటి ప్రాసెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సో అవన్నీ మీరు గుర్తుంచుకోవాలి, కాన్సెప్చువల్ నాలెడ్జ్ లేకపోతే డెఫినెట్గా విల్ గెట్ ఏ రాంగ్ ఆన్సర్. ఓకే,
సో అది గుర్తుంచుకోవాలి మేజర్గా. నెక్స్ట్, అనీలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద స్టీల్ అబోవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అండ్ కూల్స్ ఇట్. సో అనీలింగ్ అనేది మెటల్ యొక్క హార్డ్నెస్ని తగ్గించి దాన్ని సాఫ్ట్గా మార్చడానికి, అంటే సమ్వాట్ మీడియంగా మార్చడానికి, అలాగే ఇంటర్నల్ స్ట్రెస్సెస్ని తొలగించడానికి చేసే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రక్రియలో మనకి స్టీల్ని సర్టన్ టెంపరేచర్ వరకు వేడి చేసి ఆ తర్వాత చాలా నెమ్మదిగా చల్లబరుస్తారు అనమాట. సో దీనికి మేజర్గా ఏంటి అంటే బూడిద లేదా ఇసుక, అంటే యాష్ లేదా శాండ్ వంటి పదార్థాలతో కప్పడం వల్ల ఉష్ణోగ్రత అనేది చాలా నెమ్మదిగా తగ్గుతుంది అనమాట. ఇది మెటల్ యొక్క ఇంటర్నల్ గ్రెయిన్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, సో అంతర్గత నిర్మాణానికి కావాల్సిన విధంగా మార్చడానికి సహాయపడుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్స్లో ఏముంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ కదా, కవర్డ్ విత్ యాష్ ఆర్ శాండ్. ఓకే, సో ఆప్షన్ ఏ ఏంటి? ఓపెన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అని, గాలిలో చల్లబరిస్తే నార్మలైజింగ్. ఓకే, ఓకే, సో అది చాలా వేగంగా జరుగుతుంది. ఇది అనీలింగ్ అంతా నెమ్మదిగా జరుగుతుంది అనమాట. ఓకే, సో కవర్డ్ విత్ యాష్ ఆర్ శాండ్ అన్నాడు, ఇది రైట్ ఆన్సర్ కదా. సో ఉష్ణోగ్రత చాలా నెమ్మదిగా తగ్గడానికి ఇది ఉత్తమమైన మార్గం అనమాట. నెక్స్ట్, సడన్లీ క్వించింగ్ ఇన్ వాటర్, ఇది క్వించింగ్ ప్రక్రియ అనమాట. ఇది మెటల్ని చాలా హార్డ్గా మారుస్తుంది. అనీలింగ్కి జస్ట్ ఆపోజిట్. ఓకే, నెక్స్ట్, సడన్లీ క్వించింగ్ ఇన్ ఆయిల్ అన్నాడు, ఇది కూడా క్వించింగే కదా. సో క్వించింగ్ ప్రాసెస్ కనుక ఇది మెటల్ యొక్క హార్డ్నెస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, విచ్ క్వించింగ్ మీడియా ఈజ్ సూటబుల్ ఫర్ ప్లెయిన్ కార్బన్ స్టీల్ ఫర్ హార్డనింగ్? సో దట్ ఈస్ వాటర్, ఆప్షన్ ఏ. ఓకే, సో ప్లెయిన్ కార్బన్ స్టీల్స్కి తక్కువ హార్డనబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఇది గట్టిపడాలంటే చాలా వేగంగా చల్లబరచాలి. సో నీరు చాలా వేగంగా ఉష్ణాన్ని గ్రహించగలదు కాబట్టి ప్లెయిన్ కార్బన్ స్టీల్ను హార్డనింగ్ చేయడానికి వాటర్ అనేది అత్యంత ప్రభావవంతమైన చాయిస్ అనమాట మనకి. ఓకే, సాధారణంగా ఉపయోగించే క్వించింగ్ మీడియా ఇది. ఓకే, నెక్స్ట్, ఐస్ అన్నాడు. ఐస్ను నేరుగా క్వించింగ్ మీడియాగా ఉపయోగించలేదు. ఇది స్టీల్తో సరిగ్గా సంబంధం ఏర్పరచుకోదు అనమాట. ఓకే, సో దట్టు అన్ఈవెన్ కూలింగ్ అనేది దారితీస్తుంది అనమాట ఐస్ అనేది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ మెల్ట్ అవ్వాలి కదా అది. సో మెల్ట్ అయ్యి ఆ వాటర్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈవెన్. ఓకే, సో ఎక్కడైతే ఎక్కువ మెల్టింగ్ జరుగుతుందో అక్కడ మనకి కూలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాటర్ అనేది లీక్ అయ్యి పక్కకి సైడ్కి వెళ్ళాలి అంటే అన్ఈవెన్గానే కూలింగ్ అవుతుంది కదా త్రూ అవుట్ ద ఏరియా అనేది, రైట్. నెక్స్ట్, ఎయిర్ అనేది ఎయిర్ కూలింగ్ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది ప్లెయిన్ కార్బన్ స్టీల్ని గట్టిపరచడానికి సరిపోతుంది అనమాట. ఓకే, ఇది సాధారణంగా నార్మలైజింగ్ ప్రక్రియ కోసం ఉపయోగిస్తాం. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఇండక్షన్ హార్డనింగ్ ఈజ్ ఏ మెథడ్ ఫర్, సో ఇట్ ఈస్ ఏ మెథడ్ ఫర్ కేస్ హార్డనింగ్, ఆప్షన్ సి. సో సింపుల్గా పెట్టి రివిటింగ్, బోల్టింగ్, వెల్డింగ్ అన్నాడు. ఓకే, సో ఓన్లీ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ కేస్ హార్డనింగే కదా. ఓకే, so toughness of a material mainly depends on, so it is mainly depends on tensile strength and ductility. Okay, so ఈ 2 questions ఈజీ కదా. సో టఫ్నెస్ అనేది ఏంటి? ఒక మెటీరియల్ అనేది విరిగిపోవడానికి ముందు ఎంత శక్తిని అయితే, అంటే ఎంత ఎనర్జీని అబ్జర్వ్ చేయగలదు, అంటే ఎంత ఎనర్జీని గ్రహించగలదో తెలియజేసే లక్షణమే టఫ్నెస్ అనమాట. ఓకే, సో ఇది ఒక మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ అలాగే దాన్ని సాగే గుణం అంటే డక్టిలిటీ రెండింటిపై ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, సో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఉంటుంది కదా, సో దాని కింద ఉన్న మొత్తం ఏరియాని ఆ పదార్థం యొక్క టఫ్నెస్గా రిప్రజెంట్ చేస్తాం, అది కూడా తెలిసిందే కదా. ఓకే, సో ఆప్షన్ ఏ టెన్సైల్ స్ట్రెంత్ అండ్ డక్టిలిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఇది అధిక బలం కలిగి అలాగే తగినంత సాగే గుణం ఉన్న పదార్థాలు అత్యంత టఫ్నెస్ కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్, కండక్టివిటీ అన్నది ఇది విద్యుత్ లేదా ఉష్ణ ప్రవాహానికి సంబంధించింది అనమాట. ఓకే, నెక్స్ట్ హార్డ్నెస్ అన్నది పదార్థం గీతలకు లేదా డిఫార్మేషన్ వ్యతిరేకంగా చూపే రెసిస్టెన్స్ అనమాట. ఓకే, సో చాలా గట్టి పదార్థాలు తక్కువ టఫ్నెస్ కలిగి ఉంటాయి అనమాట, అంటే బ్రిటిల్నెస్ కలిగి ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ అనేది వంగే గుణం అనమాట. ఇది టఫ్నెస్కి ఒక భాగం కావచ్చు కానీ ప్రాథమికంగా ఆధారమైన ప్రాపర్టీ కాదనమాట. ఓకే, టఫ్నెస్ ఆఫ్ ఎ కటింగ్ టూల్ మీన్స్ ఎబిలిటీ టు విత్స్టాండ్ వితౌట్ ఫెయిల్యూర్. సో అదేంటి? ఇంపాక్ట్ ఫోర్సెస్, రైట్, ఆప్షన్ సి. ఓకే, సో టఫ్నెస్ అనేది ఒక కటింగ్ టూల్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు దానిపై అకస్మాత్తుగా పడే భారాన్ని లేదా షాక్ ఫోర్సెస్ని అంటే ఇంపాక్ట్ ఫోర్సెస్ని
తట్టుకొని విరిగిపోకుండా ఉండే గుణాన్ని మనం టఫ్నెస్ అని అంటాం. సో కటింగ్ టూల్స్కి ఈ గుణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే పని చేస్తున్నప్పుడు అవి వైబ్రేషన్ లేదా ఇంపాక్ట్ ఫోర్స్ అంటే సడన్ ఫోర్సెస్కి గురవుతాయి అనమాట. సో కటింగ్ టూల్స్కి చాలా ఎక్కువగా ఉండాల్సిన ప్రాపర్టీ అనమాట ఇది. ఓకే, టఫ్నెస్ అనేది. ఓకే, సో ఆప్షన్ ఏమి ఇచ్చాడు? హై టెంపరేచర్ ఇచ్చాడు. కటింగ్ టూల్స్ అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే గుణాన్ని రెడ్ హార్డ్నెస్ లేదా హాట్ హార్డ్నెస్ అని అంటారు అనమాట. టఫ్నెస్ కాదు. రెడ్ హార్డ్నెస్ ఆర్ హాట్ హార్డ్నెస్. ఓకే, సో వీర్ అన్నాడు. కటింగ్ టూల్ అరిగిపోకుండా తట్టుకునే గుణాన్ని మనం వీర్ రెసిస్టెంట్ అంటాం. ఓకే, సో ఇంకేం ఇచ్చాడు? కెమికల్ రియాక్షన్. సో కటింగ్ టూల్ కెమికల్ రియాక్షన్ తట్టుకునే గుణాన్ని కెమికల్ స్టెబిలిటీ లేదా కొరోజన్ రెసిస్టివిటీ అంటారు అనమాట. ఓకే, కెమికల్ స్టెబిలిటీ లేదా కొరోజన్ రెసిస్టివిటీ అని కూడా అంటారు. ఓకే, metal which burn on exposure to air are best stored under. So it is best stored under the kerosene. సో చాలా మంది ఆన్సర్ రైట్ పెట్టారు దీనికి. ఓకే, సో సోడియం, పొటాషియం వంటి హైలీ రియాక్టివ్ మెటల్స్ గాలిలోని ఆక్సిజన్ మరియు తేమతో చాలా వేగంగా చర్య జరిపి బర్న్ అవుతాయి అనమాట, అంటే మండిపోతాయి. ఈ లోహాలు నీటితో కూడా తీవ్రంగా చర్య జరుపుతాయి కాబట్టి వీటిని నీటిలో ఉంచలేం. సో వీటిని గాలి తగలకుండా రక్షించడానికి గాలితో చర్య జరపని కిరోసిన్ వంటి లిక్విడ్స్లో నిల్వ చేస్తారన్నమాట. ఓకే, సో కిరోసిన్ ఈ లోహాల పైన ఒక రక్షణ పొరలో ఉండి వాటిని గాలి లేదా నీటి నుంచి వేరు చేస్తుంది అనమాట. ఓకే, వాటర్లో అయితే మనకి మెల్ట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి, అంటే బర్న్ అవుతాయి అనమాట. ఓకే, సో అండర్ వాటర్ అనగా ఇది తప్పు. సోడియం, పొటాషియం వంటి లోహాలు నీటితో తీవ్రంగా చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి అనమాట. దీనివల్ల మంటలు లేదా పేలుడు సంభవించవచ్చు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. అండర్ ఆల్కహాల్తో ఈ లోహాలు నెమ్మదిగానైనా రసాయన చర్య జరిపే అవకాశం ఉందన్నమాట. ఓకే, అండర్ వెనిగర్ అన్నారు. వెనిగర్లో ఎస్టిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, సో ఇది లోహాలతో సులభంగా చర్య జరుగుతుంది అనమాట. సో అది కూడా రాంగ్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. ఓకే, సో కిరోసిన్ ఒక హైడ్రోకార్బన్ కదా, సో ఇది ఆ లోహాలతో చర్య జరపదు. సో వీటిలో గాలి నుండి రక్షించడానికి ఉత్తమమైన మాధ్యమం అన్నమాట ఇది. ఓకే, నార్మల్లీ ప్లేయర్స్ ఈజ్ మేడ్ ఆఫ్. సో ప్లేయర్స్ కటింగ్ మరియు గ్రిప్పింగ్ పనుల కోసం ఉపయోగించే సాధనాలు కదా, సో కాబట్టి వాటికి అధిక బలం మరియు మన్నిక అనేది అవసరం. సో క్యాస్ట్ స్టీల్ అంటే మనం క్యాస్టింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేసే ఉక్కు అనమాట. ఓకే, సో ఆ స్టీల్తో వీటిని తయారు చేయడం వల్ల అవి పని చేసేటప్పుడు విరిగిపోకుండా లేదా వంగిపోకుండా బలంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. సో స్టెయిన్లెస్ స్టీల్ అనేది తుప్పట్టదు, కానీ ప్లేయర్ల తయారీకి అవసరమైన హార్డ్నెస్ అలాగే మన్నిక అనేది ఉండకపోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్. ఇది చాలా బ్రిటిల్గా ఉంటుంది కదా, సో దీనికి ప్లేయర్లు తయారు చేస్తే ఒత్తిడి పడినప్పుడు వెంటనే విరిగిపోతాయి అనమాట. నెక్స్ట్ మైల్డ్ స్టీల్. ఇది చాలా కొంచెం సాఫ్ట్గా మెటల్ కదా, సో దీంతో ప్లేయర్లు తయారు చేస్తే గ్రిప్పింగ్ చేసేటప్పుడు అవి త్వరగా వంగిపోతాయి. ఓకే, సో క్యాస్ట్ స్టీల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్ మార్క్డ్ యాజ్ ఏ ఇన్ ద ఫిగర్. అంటే ఈ పోర్షన్ అడుగుతున్నాడు అనమాట, ఈ యాంగిల్ ఏంటి అని. ఓకే, సో దట్ ఈస్ రేక్ యాంగిల్. ఓకే, సో యూ కెన్ సీ హియర్ ఇన్ ద ఇమేజ్. సో మనం కూడా చాలా డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ రేక్ యాంగిల్ అంటే ఏంటి? కటింగ్ టూల్ యొక్క ఫేస్. ఓకే, సో ఇది, సో ఈ ఫేస్కి అలాగే టూల్ బేస్కి. ఓకే, సో పర్పెండిక్యులర్ టు ద బేస్ అంటే ఇది. సో ఇది వర్క్ పీస్ కదా, వర్క్ పీస్కి పర్పెండిక్యులర్గా ఉన్న ఈ రెండింటికి మధ్య ఉన్న యాంగిల్ని మనం రేక్ యాంగిల్ అని అంటాం అనమాట. ఇది ఏంటి? చిప్స్ని సులభంగా బయటకు వెళ్ళడానికి మరియు కటింగ్ ప్రక్రియ అనేది సులభం చేయడానికి సహాయపడుతుంది అనమాట ఈ రేక్ యాంగిల్ అనేది. ఓకే, సో పాయింట్ యాంగిల్ అన్నాడు. ఇది కటింగ్ టూల్ యొక్క కొన వద్ద ఉండే మొత్తం కోణం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు మీరు. నెక్స్ట్ క్లియరెన్స్ యాంగిల్ అంటే ఇది టూల్ యొక్క ఫ్లాంక్ ఉపరితలానికి మధ్య వర్క్ పీస్ యొక్క మెషిన్డ్ ఉపరితలానికి మధ్య ఉండే యాంగిల్ అనమాట. ఓకే, సో ఇది వర్క్ పీస్కి తగలకుండా రబ్బింగ్ యాక్షన్ సహాయపడేలాగా ఉంటుందన్నమాట. ఓకే, సో అది షార్ప్ ఎడ్జ్ ఉందనుకోండి, మెషిన్ సర్ఫేస్ అనేది
అంటే ఆల్రెడీ మెషినింగ్ చేసిన సర్ఫేస్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ రేక్ యాంగిల్ చెప్పుకున్నాం కదా, కటింగ్ యాంగిల్. ఇది సాధారణంగా క్లియరెన్స్ యాంగిల్ మరియు రేక్ యాంగిల్ రెండింటి కలిపితే ఏర్పడే కోణం అంటారు. లిప్ యాంగిల్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, సో అది ఓకే. The process of stiffening edge of the sheet metal article by folding is called, so that is hemming. ఓకే, సో చాలాసార్లు చెప్పుకున్నాం. సో హెమ్మింగ్ అనేది షీట్ మెటల్లో మనం అంచులను బలంగా మరియు సురక్షితంగా మార్చడానికి చేసే ప్రక్రియ అన్నమాట. ఓకే, సో హెమ్మింగ్ అనేది ఇది షీట్ మెటల్ యొక్క అంచులను వెనక్కి మడత పెట్టే ప్రక్రియ కదా. సో ఇలా చేయడం వల్ల అంచు అనేది పదునుగా ఉండదు అనమాట. సేఫ్టీ పరంగా ఇది ఉంటుంది మనకి. ఇంకా మ్యాక్సిమం కార్స్లో చూసి ఉంటారు కదా, సో హుడ్ దగ్గర చూస్తే ఇలా లోపలికి బెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇన్సైడ్ ఒక ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది లోపలికి. సో దట్ ఏంటంటే షార్ప్ ఎడ్జెస్ ఉండవు. ఓకే, సో మన కార్స్లో వాటిలో షార్ప్ ఎడ్జెస్ చాలా వరకు ప్రివెంట్ చేస్తారు కదా. ఓకే, సో సేఫ్టీ ప్రికాషన్స్లో మనకి ఏంటిది ఫిల్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అలాగే ఇవి చాలా దృఢంగా ఉంటాయి. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. అండ్ నాచింగ్ అనేది షీట్ మెటల్ అంచు నుండి చిన్న ముక్కలను కత్తిరించి తొలగించే ప్రక్రియ అనమాట. నాచింగ్ అంటే వస్తువులు మడత పెట్టేటప్పుడు ఒకదానిపై ఒకటి అడ్డు రాకుండా ఉండడానికి మూలల్లో ఈ నాచింగ్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ పంచింగ్. ఇది డై మరియు పంచ్ ఉపయోగించి షీట్ మెటల్లో రంధ్రాలను చేసే ప్రక్రియ అనమాట. స్నిప్పింగ్ అంటే ఇది కత్తిర లేదా స్నిప్స్ ఉపయోగించి షీట్ మెటల్ను కత్తిరించే ప్రక్రియ అనమాట. సో హెమ్మింగ్ అనేది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. హెర్మోఫోర్డెడ్ క్యాలిపర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, సో చాలాసార్లు చెప్పుకున్నాం, ఆడ్ లెగ్ క్యాలిపర్ అనమాట ఇది. ఓకే, ఫర్ సాల్డరింగ్ జిఏ షీట్ విచ్ ఫ్లక్స్ ఈజ్ యూజ్డ్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ అంటే అమోనియం క్లోరైడ్ కదా. సో అమోనియం క్లోరైడ్ను మనం సాల్ అమోనియాక్ అని కూడా పిలుస్తాం, ఆల్సో నోన్ యాజ్ సాల్ అమోనియాక్. ఓకే, సో సాల్ అమోనియాక్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇది కొన్ని రకాల సాల్డరింగ్ పనులకు ఉపయోగించినప్పటికీ జిఏ షీట్ల కోసం ప్రధానంగా మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం అనమాట. ఆప్షన్ సి ఈస్ రైట్ వన్. ఓకే, రెజిన్స్ అన్నాడు. ఇది సాధారణంగా నాన్ కొరోజివ్. ఓకే, సో తుప్పు పట్టని రకానికి చెందినవి అనమాట. వీటిని ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా కాపర్ వైర్లు సాల్డరింగ్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, సో హైడ్రోక్లోరైడ్ అనేది లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది గాల్వనైజ్డ్ ఐరన్ షీట్లపై ఉండే జింక్ ఆక్సైడ్ పొరను సమర్థవంతంగా తొలగించడానికి ఇది ఉత్తమమైనది అనమాట. ఇది లోహపు ఉపరితలాన్ని శుభ్రపరిచి సోల్డర్ అనేది లోహం దృఢంగా ఉంటుకోవడానికి సహాయపడుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ఓకే, సోల్డరింగ్ చేసేటప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి యాక్టివ్ ఫ్లక్స్లు లోహాన్ని క్షీణింపజేసి అంటే కొరోజివ్ గుణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట అవి. ఓకే, కాబట్టి సోల్డరింగ్ పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేయడం చాలా అవసరం అన్నమాట. ఓకే, ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద రివిట్ హోల్ సెంటర్ టు ద నియరెస్ట్ ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్ అన్నాడు. ఓకే, సో రివిట్ ఇది ప్లేట్ అనుకుంటే, సో ఇక్కడ రివిట్ హోల్ ఉంటుంది కదా, ఈ సెంటర్ నుంచి ఈ ఎండ్కి అన్నాడు. ఇది మార్జిన్ అన్నమాట. ఓకే, సో దీన్ని మార్జిన్ అంటాం కదా, ఆప్షన్ సి. ఓకే, ఏ మైక్రోమీటర్ హ్యాస్ ఎ నెగిటివ్ ఎర్రర్ ఆఫ్ 0.03 mm. వాట్ ఈస్ ద కరెక్ట్ రీడింగ్ వెన్ ద మైక్రోమీటర్ మెజర్స్ 40.53 mm అన్నాడు. కరెక్ట్ రీడింగ్ కావాలంటే మనకి ఫార్ములా తెలుసు కదా. ఓకే, సో అబ్జర్వ్డ్ రీడింగ్ ఎంత 40.53 మైనస్ 0 ఎర్రర్. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ ఎర్రర్ అన్నాడు. ఓకే, సో నెగిటివ్ ఎర్రర్ అంటే ఏంటి, మైనస్ 0.03 mm కదా. ఓకే, సో కరెక్ట్ రీడింగ్ ఈక్వల్స్ టు అబ్జర్వ్డ్ రీడింగ్ అంత 40.53 మైనస్ 0 ఎర్రర్ అంత మైనస్ 0.03 అనమాట. ఓకే, సో ఇట్ కమ్స్ అవుట్ టు బి 40.56 mm. ఓకే, సో దీన్నే సింపుల్గా చూడగానే మనం ఎలా పెట్టేయాలి అంటే, నెగిటివ్ ఎర్రర్ అంటే మనం యాడ్ చేయాలంటే, ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది కదా, సో సింపుల్గా మనం యాడ్ చేసేయడం. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుంచుకున్నా పర్లేదు, లేదంటే సింపుల్గా నెగిటివ్ ఎర్రర్ అంటే ఈ వాల్యూకి, సో మ్యాక్సిమం ఈ వాల్యూ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి బిగినర్స్. ఓకే, సో అంటే ఈ ఫార్ములా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లేదు అంటే ఇంకా మనకి అలా చేసి ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి షార్ట్ కట్ ఏంటి అంటే, నెగిటివ్ ఎర్రర్ అనగానే మనం ఇచ్చిన రీడింగ్కి, ఓకే, సో 40.53 ప్లస్ 0.03 అని
రాసేసి మనం వాల్యూ అనేది అప్టైన్ చేయొచ్చు. అయితే పాజిటివ్ ఎర్రర్ అంటే ఏమవుతుంది, పాజిటివ్కి నెగిటివ్. ఓకే, సో 40.53 మైనస్ 0.03 అని మనం రాసి మనం అప్టైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అదే పాజిటివ్ ఎర్రర్ అనుకోండి. ఇక్కడ పాజిటివ్ ఎర్రర్ అంతా 0.03 ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో కరెక్ట్ రీడింగ్ విడ్ బి అబ్జర్వ్డ్ రీడింగ్ 40.53 మైనస్ 0.03 అవుతుంది కదా. ఓకే, సో పాజిటివ్ కనుక. ఓకే, సో ఇట్ కమ్స్ అవుట్ 40.50 అవుతుంది అనమాట. ఓకే, అలాగా. సో నెగిటివ్ వస్తే నెగిటివ్ ఎర్రర్ అని ఇచ్చినప్పుడు యాడ్ చేయాలి, పాజిటివ్ అని ఇచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. అది గుర్తుంచుకోండి. ఓకే, సో అది గుర్తుంచుకోవడం ఈజీ. నేను బిగినర్స్కి ఇది గుర్తుంచుకోమని ఏం చెప్తున్నానంటే, కొన్నిసార్లు కరెక్ట్ రీడింగ్ ఇచ్చి ఈ 0 ఎర్రర్ ఇచ్చి అబ్జర్వ్డ్ రీడింగ్ అంటాడు. అలాంటి కేసెస్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏంటంటే గుర్తుంటుంది ఏది అంటే అనేది, ఒక నాలెడ్జ్ ఉంటుంది అంటే నేను అలా చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఇలానే. ఏ మైక్రోమీటర్ హ్యాజ్ ఎ నెగిటివ్ ఎర్రర్ అన్నాడు ఇక్కడ 0.03 mm సేమ్. ఓకే, సో నెగిటివ్ ఎర్రర్ అంటే ఏంటి, 25.52 ప్లస్ 0.03, సో ఇట్ కమ్స్ అవుట్ టు బి 25.5555. ఓకే, సో ఆప్షన్ బి అనమాట. ఓకే, సింపుల్గా ఎలా రాస్తాం కదా. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హౌ మచ్ ఈస్ ద ఇంక్లూడెడ్ యాంగిల్ ఫర్ వి బెల్ట్? ఓకే, సో దట్ ఈస్ 30 to 40 degrees. ఆప్షన్ బి అనమాట. ఓకే, సో 10 to 20 అనేది ఈ యాంగిల్ అని చాలా తక్కువ. ఎంత తక్కువ కోణం ఉంటే పుల్లి గ్రూవ్ నుండి బెల్ట్ సులభంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట, లేదా బెల్ట్ గ్రూవ్లో ఇరికిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే, 30 to 40 ఇది వి బెల్ట్కి ప్రామాణికమైన యాంగిల్ అనమాట. ఓకే, స్టాండర్డ్ యాంగిల్. సో ఈ కోణం బెల్ట్ మరియు పుల్లి మధ్య మంచి గ్రిప్ అంటే ఫ్రిక్షన్ కలిగిస్తుంది అనమాట. దీనివల్ల బెల్ట్ జారకుండా పవర్ అనేది ట్రాన్స్మిషన్కి ఈజీ అవుతుంది అనమాట. 50-60 అంటే ఈ యాంగిల్ అనేది సాధారణంగా వీ బెల్ట్ రైలు చాలా ఎక్కువ, ఎందుకంటే ఇది బెల్ట్ మరియు పుల్లి మధ్య గ్రిప్ని తగ్గిస్తుంది అనమాట. తద్వారా పవర్ ట్రాన్స్మిషన్ సామర్థ్యం అనేది తగ్గుతుంది. 80-90 కూడా అంత. ఈ కోణం వీ బెల్ట్కి ఏమాత్రం సరిపోదు అనమాట. ఇది చాలా వెడల్పుగా ఉంటుంది, దీనివల్ల బెల్ట్ పులిలో సరిగ్గా సిట్ అవ్వదు అనమాట, అంటే కూర్చోవడం అనేది జరగదు. ఓకే, సో ఆప్షన్ బి. పర్పస్ ఆఫ్ engraved లైన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మార్కింగ్ ఆఫ్ టేబుల్. సో మార్కింగ్ ఆఫ్ టేబుల్ పైన ఉండే engraved లైన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే జాబ్ను సెట్ చేయడానికి, అంటే ఫర్ సెట్టింగ్ ద జాబ్. ఓకే, సో ఆప్షన్ బి అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఫర్ మెజరింగ్ అన్నాడు. మార్కింగ్ టేబుల్ గీతలు ప్రాథమికంగా మనం కొలతలు తీసుకోవడానికి ఉపయోగించాం. సో కొలతల కోసం మనం స్టీల్ రూల్ లేదా వెనియర్ క్యాలిపర్ వంటివి డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫర్ సెట్టింగ్ జాబ్ అన్నాడు కనుక ఇది రైట్ ఆన్సర్. ఓకే, సో మార్కింగ్ టేబుల్పై ఉండే గీతలు సాధారణంగా గ్రిడ్ రూపంలో ఉంటాయి. సో వర్క్ పీస్ను లేదా జాబ్ను టేబుల్పై సరైన స్థానంలో, అంటే టేబుల్ అంచులకు సమాంతరంగా లేదా పర్పెండిక్యులర్గా అలైన్ చేయడానికి సహాయపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టు బ్యూటిఫై ద టేబుల్ సర్ఫేస్ అన్నాడు. ఇది అలంకరణ కోసం చేసేది కాదు కదా. సో ఇండస్ట్రియల్ అలాగే ఇంజనీరింగ్ పర్పస్ కోసం చేసేది. ఓకే, ఒక ఫంక్షన్ మాత్రమే. ఓకే, సో ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ హెల్ప్స్ టు డ్రా ప్యారలల్ లైన్స్ అలాంగ్ ద డేటా ఇమేజ్ అన్నాడు. సో ఆన్సర్ హియర్ ఈస్ గైడ్ పిన్స్. చాలాసార్లు చెప్పాం కదా. సో ఇక్కడ ఇమేజ్లో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ బటన్స్లో ఉన్నాయి చూసారా, సో ఇవి గైడ్ పిన్స్ అనమాట. ఓకే, సో ఈ గైడ్ పిన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, సపోజ్ సో దీనికి ఆనుకొని మనకి ఒక బ్లాక్లా మనం పెట్టాం అనుకోండి ఏదైనా. ఓకే, బ్లాక్ పెడితే ఇది ఒక రెక్టాంగులర్ బ్లాక్ కదా. ఓకే, సో దీనిపైన ఇది ఏంటి అంటే ఈ పిన్స్ అనేవి మనకి రిఫరెన్స్ ఏమంటారు డేటమ్ లాగా. ఓకే, సో రెఫరెన్స్ లాగా వర్క్ అవుతాయి అనమాట. సో దట్ ఈ ఎడ్జ్ అనేది దీనికి ఆనుకొని ఉంటుంది కనుక కదలకుండా ఉంటుంది. సో దట్ మనకి ఈ స్క్రైబర్ అని చూసారా, సో బెండ్ స్క్రైబర్, ఈ స్క్రైబర్ ద్వారా మనకి ప్యారలల్ లైన్స్ ఇలాగా డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో అదే ఇక్కడ అడిగాడు. ఓకే, సో అలా ప్యారలల్ లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉండే ఆబ్జెక్ట్ అదే పార్ట్ ఏంటి యూనివర్సల్ సర్ఫేస్ గేజ్లో అని అడుగుతున్నాడు. అది గైడ్ పిన్స్ అనమాట. ఓకే, సో గైడ్ పిన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ మార్కింగ్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రాయింగ్ ఏ సర్కిల్స్? సో సర్కిల్స్
దేంతో డ్రా చేయొచ్చు? సో సర్కిల్స్ని గీయడానికి డివైడర్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో మెటల్స్ మీద చేయడానికి డివైడర్ని యూజ్ చేస్తాం కదా, సర్కిల్ని యూజ్ చేయాలి. అలాగే ట్రయామిల్ ఈ రెండు ఆప్షన్ డి అనమాట, బోత్ ఏ అండ్ బి. ఓకే, సో ట్రయామిల్ అనేది ఏంటి? ఇది బీమ్ కంపాస్ అని కూడా అంటారు దీన్ని. ప్రార్థన. ఓకే, సో ఇది చాలా పెద్ద పరిమాణంలో ఉన్న వృత్తాలను గీయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో డివైడర్ అనేది చిన్న మరియు మధ్య తరహా పరిమాణంలో ఉన్న వృత్తాలను లేదా ఆర్క్లను గీయడానికి ఉపయోగిస్తాం. ఓకే, సో స్క్రైబర్ ఏంటి? ఇది మెటల్ ఉపరితలంపై గీతలు గీయడానికి ఉపయోగిస్తాం, అంటే మార్కింగ్ పర్పస్కి ఉపయోగిస్తాం అనమాట, లైక్ ఏ పెన్సిల్. ఓకే, సో నాట్ ఫర్ ద డ్రాయింగ్ సర్కిల్స్. ఓకే, సో ఆప్షన్ ఏ అండ్ బి ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. ఓకే, steel rule is made of, so it is made of stainless steel. Okay, so option C. Okay, so zinc తో అయితే అసలు చేయం కదా, సో ఆప్షన్ C is the right answer. Decibel, so decibel is a measure of sound level, option C. Easy questions है కదా. Which of the following pair is incorrect? So hygrometer అన్నాడు. hygrometer is water vapor content of atmosphere అన్నాడు, రైట్ ఆన్సర్ ఇది. ఓకే, సో వాతావరణంలోని తేమను లేదా నీటి ఆవిరి శాతం అంటే హ్యూమిడిటీని కొలవడానికి హైగ్రోమీటర్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ లాక్టోమీటర్, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్స్. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. సో రిలేటెడ్ టు ద క్వశ్చన్ దిస్ ఈస్ ద రైట్ వన్. సో లాక్టోమీటర్ కేవలం పాల స్వచ్ఛతను కొలుస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకే, సో రాంగ్ వన్, రాంగ్ మ్యాచ్. ఓకే, నెక్స్ట్ యానిమోమీటర్, స్పీడ్ ఆఫ్ విండ్, రైట్. సెస్మోగ్రాఫ్, ఎర్త్క్వేక్స్. ఓకే, సో ఓన్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 25 mm ఈజ్ ఈక్వల్స్ టు 1 inch. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్లు అసలు వదలకూడదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ ద యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అండ్ వాట్ అన్నాడు. సో వర్క్ అండ్ ఎనర్జీకి యూనిట్ ఏంటి? వర్క్ ఆర్ ఎనర్జీకి జౌల్ కదా. సో జౌల్ అంటే న్యూటన్ మీటర్ కదా, సారీ న్యూటన్ మీటర్, జౌల్ అంటే కదా. సో ఈ ఎనర్జీని టైంతో డివైడ్ చేస్తే ఏమవుతుంది? పవర్ అవుతుంది కదా. సో పవర్ ఈక్వల్స్ టు వర్క్ అప్ ఆన్ టైం కదా. సో అది జౌల్ పర్ సెకండ్. సో దీన్నే ఎలా రాస్తాం? న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి పవర్కి యూనిట్ ఏంటి? వాట్ కదా. ఓకే, సో సింపుల్గా న్యూటన్ మీటర్ పర్ సెకండ్ ఈక్వల్స్ టు 1 watt. ఓకే, సో ఆప్షన్ సి డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా ఎంత డిస్కషన్ పెట్టాడు అనమాట. ఓకే, సో న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అంటే వాట్ కదా. ఓకే, సో వాట్ అనగానే మనకి జౌల్ పర్ సెకండ్ అని గుర్తుంచితే జౌల్ ఈక్వల్స్ టు న్యూటన్ మీటర్ కదా. సో సింపుల్గా అలా గుర్తుంచుకుంటే సరిపోతుంది. నేను అందుకే జౌల్కి యూనిట్స్ చాలాసార్లు చెప్పాను నేను, కన్వర్షన్ అంతా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేసిక్ సేఫ్టీ రూల్స్ షుడ్ యూ ఫాలో వెన్ యూజింగ్ హ్యాండ్ అండ్ పవర్ టూల్స్? సో ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. కీప్ ఆల్ టూల్స్ ఇన్ గుడ్ కండిషన్ విత్ రెగ్యులర్ మెయింటెనెన్స్, టూల్స్ని క్రమం తప్పకుండా నిర్వహణ చేస్తూ మంచి స్థితిలో ఉంచడం అన్నమాట. అంటే టూల్స్ పాడైపోకుండా పనితీరు బాగుండేలా చేసుకోవడానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది అవసరం. సో ఇది ప్రమాదాలను తగ్గిస్తుంది, రైట్ ఆన్సర్. ఎగ్జామిన్ ఈచ్ టూల్ ఫర్ డ్యామేజ్ బిఫోర్ యూజ్ అండ్ డు నాట్ యూజ్ డ్యామేజ్ టూల్స్. సో ప్రతి టూల్ను ఉపయోగించే ముందు తనిఖీ చేయడం, అలాగే డ్యామేజ్ అయిన వాటిని వాడకుండా ఉండడం అనమాట. సో ఇది అత్యంత ముఖ్యమైన భద్రతా నియమం. పాడైపోయిన టూల్స్ వాడడం వల్ల గాయాలయ్యే అవకాశం ఉంటుంది కదా, సో కాబట్టి వాడకూడదు. నెక్స్ట్ ఆపరేట్ టూల్స్ అకార్డింగ్ టు ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్స్ట్రక్షన్, తయారీదారు సూచనల మేరకు టూల్స్ను ఆపరేట్ చేయడం. ఓకే, సో ప్రతి టూల్ని ఎలా వాడాలో మనకి మ్యానుఫ్యాక్చరర్ ఒక మాన్యువల్ ఇస్తారన్నమాట. ఆ సూచనలు పాటిస్తేనే సురక్షితంగా మరియు సమర్థవంతంగా పనిచేయగలం. ఓకే, సో ఆల్ ఆఫ్ దీస్, ఆప్షన్ డి. A hammer with loosely fitted handle will fly away and cause accidents. Okay, so option A చాలాసార్లు చెప్పాం. Okay, in case of electric fire, which one of the following should not be used and put water on it? So option A itself right. Any answers? Use sand or clay అన్నాడు. సో ఇసుక లేదా మట్టిని ఇన్సులేటర్స్గా వర్క్ అవుతాయి అనమాట. ఇవి మంటలను ఆక్సిజన్ అందకుండా చేసి
సో ఫైర్ని సమర్థవంతంగా ఆపడానికి ట్రై చేస్తాయి. సిటీసీ అన్నాడు. ఓకే, సో కార్బన్ టెట్రాక్లోరైడ్ కదా, సో ఇది విద్యుత్ అగ్ని ప్రమాదాలకు ఆపడానికి మనకి సురక్షితమైన మరియు అనువైన అగ్నిమాపక కార్బన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకే, సో యూజ్ డ్రై కెమికల్ పౌడర్స్ అన్నాడు. సో డ్రై కెమికల్ పౌడర్స్ కూడా మనకి ఎలక్ట్రిక్ ఫైర్స్ని ఆర్పడానికి సురక్షితమైనవి అన్నమాట. సో ఆప్షన్ ఏ అంటే వాటర్ అనేది చల్లకూడదు, ఎందుకంటే వాటర్ అనేది కండక్టివ్ కదా. సో కండక్టివ్ ఇన్ నేచర్ కనుక ఎలక్ట్రికలీ కండక్టివ్, సో వాటర్ అనేది పోర్ చేయకూడదు. ఏ పాయింట్ టు పాయింట్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ సూటబుల్ ఫర్ విచ్ అప్లికేషన్ అన్నాడు. సో పాయింట్ టు పాయింట్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒక నిర్ణీత స్థానం నుండి మరొక నిర్ణీత స్థానానికి కదిలే ప్రక్రియల్లో భాగంగా సరిపోతుంది అనమాట. సో ఈ రకమైన సిస్టంలో టూల్ ప్రయాణించే మార్గంతో సంబంధం లేకుండా అది చేరాల్సిన పాయింట్ అనేది ముఖ్యం. సో మేజర్గా ఇది డ్రిల్లింగ్ ఆపరేషన్స్కి ప్రిఫర్ చేస్తాం మనం. ఓకే, సో ఆప్షన్ సి. ఓకే, సో మిల్లింగ్ ఏంటి? మిల్లింగ్కు కాంటోరింగ్ లేదా కంటిన్యూస్ పాత్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మిల్లింగ్లో టూల్ ఒక నిర్దిష్ట మార్గంలో కదులుతూ లోహాన్ని తొలగించాలన్నమాట. ఓకే, సో అందుకు మిల్లింగ్ కాంటోరింగ్ లేదా కంటిన్యూస్ పాత్ కంట్రోల్ సిస్టమ్ అనేది అవసరం అనమాట. ఓకే, కంటిన్యూస్ పాత్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, సో టర్నింగ్ కూడా కంటిన్యూస్ పాత్ కంట్రోల్ అవసరం, ఎందుకంటే టూల్ వర్క్ పీస్ అంచు వెంబడి కదులుతూ షేప్ అనేది మారుస్తుంది కదా. ఓకే, సో సేమ్ దీనికి కూడా డ్రిల్లింగ్ అనేది మనకి చెప్పాం కదా పాయింట్ టు పాయింట్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్. సో సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది ఒక మెకానికల్ డివైస్ కదా. సో ఇది రోటరీ అంటే ఇంపర్లర్ తిరగడం ద్వారా ఫ్లూయిడ్కి శక్తిని బదిలీ చేస్తుంది అనమాట. ఓకే, సో రోటర్ టు ఫ్లూయిడ్ ఆప్షన్ డి. ఓకే, సో ఫ్లూయిడ్ టు రోటర్ అన్నది టర్బైన్లకు వర్తిస్తుంది అనమాట. ఓకే, సో పంపులకు కాదు. సో టర్బైన్లు ఫ్లూయిడ్ యొక్క శక్తిని ఉపయోగించి రోటర్ని తిప్పుతాయి అనమాట. డ్రాఫ్ట్ టు రోటర్ డ్రాఫ్ట్ అనేది పంపులకు సంబంధించిన టెర్మినాలజీ కాదు. ఓకే, రోటర్ టు డ్రాఫ్ట్ అన్నది కూడా ఒక రాంగే కదా. రోటర్ టు ఫ్లూయిడ్ సెంట్రిఫ్యూగల్ పంప్లో మోటార్ ద్వారా రోటర్ ఇంపెల్లర్ తిరుగుతుంది అనమాట. సో ఈ తిరుగుతున్న రోటర్ ఫ్లూయిడ్పై ఒత్తిడిని కలిగించి దాని కైనెటిక్ ఎనర్జీ బదిలీ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా ఫ్లూయిడ్ ఒక చోట నుండి మరొక చోటకి ప్రవహిస్తుంది అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ కమ్ అండర్ ద షెడ్యూల్డ్ మెయింటెనెన్స్? క్లీనింగ్ ఆఫ్ ట్యాంక్ అన్నాడు. సో అసలు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? మనం నిర్ణయించిన టైం ప్రకారం చేసే పనులు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇది క్లీనింగ్ ఆఫ్ ట్యాంక్ అంటే ఇది షెడ్యూల్ మెయింటెనెన్స్. ట్యాంక్లో ఒక నిర్ణీత కాల వ్యవధి క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అనేది అవసరం కదా. నెక్స్ట్ ఓవర్ హాలింగ్ ఆఫ్ మెషిన్. సో ఇది షెడ్యూల్ మెయింటెనెన్స్ అనమాట. సో నిర్ణీత పని గంటల తర్వాత యంత్రాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేసి సర్వీసింగ్ చేయడాన్ని ఓవర్ హాలింగ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ రిపేర్ బ్రోకెన్ బెల్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ మోటార్ అన్నాడు. సో ఎలక్ట్రిక్ మోటార్ యొక్క విరిగిపోయిన బెల్ట్ని బాగు చేయడం, ఇది షెడ్యూల్ మెయింటెనెన్స్ కిందకు రాదు. విరిగిపోయిన బెల్ట్ తర్వాత చేసే పని అంటే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అనమాట, లేదా కరెక్టివ్ మెయింటెనెన్స్ కిందకు వస్తుంది. సో ఆప్షన్ సి నాట్ అన్నాడు కనుక ఆప్షన్ సి అనమాట. వైట్ వాష్ ఆఫ్ బిల్డింగ్ అన్నాడు. భవనానికి సున్నం వేయడం, ఇది షెడ్యూల్ మెయింటెనెన్స్ కిందకు వస్తుంది. సాధారణంగా భవనాలు ప్రతి ఏటా లేదా ఒక నిర్ణీత టైం తర్వాత మనం రంగులు వేయడం జరుగుతుంది. సో ఆప్షన్ సి. సో ఇలాంటి క్వశ్చన్ కూడా ఆప్షన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక సో ప్రాక్టికల్గా ఆలోచించండి వాటి. ఓకే, ద వాల్వ్ సీట్స్ మేడ్ ఇన్ ద ఇంజనీర్స్. సో వైడ్ సీట్ అన్నాడు, అంటే వెడల్పాటి సీట్ అంట. వెడల్పాటి వాల్వ్ సీట్స్ వాల్వ్ నుంచి సిలిండర్ హెడ్కు వేడిని త్వరగా బదిలీ చేయడానికి సహాయపడతాయి అన్నమాట. ఇది వాల్వ్ త్వరగా చల్లబడడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ నేరో సీట్ అన్నాడు. ఇరుకైన సీట్ అంటే సీట్లు వాల్వ్ మరియు దాని సీట్ మధ్య అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. సో ఇది వాల్వ్ గ్యాస్ లీక్ కాకుండా సీలింగ్ను మెరుగుపరుస్తుంది అన్నమాట, మరియు కార్బన్ నెలను తొలగిస్తుంది, అంటే సెల్ఫ్ క్లీనింగ్కి సహాయపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంటర్ఫిరెన్స్ సీట్. సో వాల్వ్ ఫేస్ మరియు సీట్ మధ్య అంటే కోణాల మధ్య కొద్దిపాటి వ్యత్యాసం ఉండేలా వీటిని తయారు చేస్తారన్నమాట. ఓకే, సో వాల్వ్ ఫేస్ అలాగే సీట్ మధ్య యాంగిల్స్ ఉంటాయి కదా, సో దాని మధ్య చిన్న డిఫరెన్స్ అనేది ఉండేలా తయారు చేస్తారు. సో ఇది వాల్వ్ మూసుకున్నప్పుడు ఖచ్చితమైన మరియు గట్టి సీలింగ్ని నిర్ధారిస్తుంది అనమాట. సో ఆల్ ఆఫ్ దీస్. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ వన్. ఓకే, ద కోఆర్డినేటింగ్ సిస్టమ్ నార్మల్లీ ఫాలోడ్ ఇన్ CNC program is, so that is Cartesian coordinate system.
ఓకే, సో ఆప్షన్ ఏ. ఓకే, సో కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది ఎక్స్ వై జెడ్ యాక్సిస్పై ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, సో సిఎన్సి మెషిన్లో టూల్ కదలికలను ఖచ్చితంగా గుర్తించడానికి వరల్డ్ వైడ్గా ఇదే పద్ధతిని ఉపయోగిస్తాం మనం. ఓకే, సో స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అన్నాడు. ఇది గోళాకార వస్తువుల కొలతను వాడతారన్నమాట. సాధారణంగా సిఎన్సి మెషిన్ ఇది స్టాండర్డ్ కాదు. ఓకే, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే స్తూపాకార కొలతల కోసం ఉపయోగిస్తారు. ఓకే, సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ వన్. చాసిస్ అండ్ బాడీ ఆర్ సేమ్ థింగ్స్. సో ఇది సేమా? చాసిస్ మరియు బాడీ అనేవి ఒకే విషయం కాదు. ఓకే, సో ఈ వాహనంలో రెండు వేర్వేరు భాగాలు అనమాట. ఓకే, సో ఫాల్స్. ఓకే, చాసిస్ అంటే ఇది వాహనం యొక్క, మనం సింపుల్గా చెప్పాలంటే ఎముకల పంజరం అనుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంజిన్, ట్రాన్స్మిషన్, సస్పెన్షన్ మరియు స్టీరింగ్ సిస్టమ్ను కలిగి ఉండి వాహనానికి బలాన్ని ఇస్తుంది అనమాట. ఓకే, స్ట్రక్చర్. నెక్స్ట్ బాడీ, ఇది వాహనం యొక్క అవుటర్ అపిరెన్స్ అనమాట, వెలుపల రూపం. ఓకే, సో ఇది ప్రయాణికులకి సౌకర్యాన్ని, భద్రతను మరియు వాహనం నుండి రక్షణ కలిగిస్తుంది అనమాట. ఓకే, సో చాసిస్ అంటే స్ట్రక్చరల్, అదే బాడీ అంటే అవుటర్ అపిరెన్స్ ఉంటుంది కదా, సో ఆ బాడీ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. బుష్ బేరింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ స్పీడ్? సో బుష్ బేరింగ్ సాధారణంగా లో స్పీడ్ కలిగిన యంత్ర భాగాలు లేదా పరికరాల కోసం ఉపయోగిస్తారు అనమాట. ఓకే, సో ఆప్షన్ బి. సో హై అన్నాడు కనుక, హై అంటే అధిక వేగంతో తిరిగే భాగాలను బుష్ బేరింగ్లు అంత సరిపోవు అనమాట. అటువంటి చోట్ల మనకి బాల్ లేదా రోలర్ బేరింగ్ని యూజ్ చేస్తాం. బాల్ ఆర్ రోలర్ బేరింగ్స్. ఓకే, సో మీడియంకి వచ్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో మనం వాడినప్పటికీ మనం ప్రాథమికంగా ఇవి తక్కువ వేగాలకే ప్రాధాన్యత ఇస్తాం అనమాట. ఓకే, సో ఆల్ ఆఫ్ ది అబోవ్ కాదు, సో ఓన్లీ ఆప్షన్ బి అనమాట. ఫ్రిక్షన్ బేరింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ మెటల్? ఫ్రిక్షన్ బేరింగ్ తయారీలో వైట్ మెటల్, బ్యాబెట్ మెటల్, బ్రాంజ్ వంటి వివిధ రకాల లోహాలను ఉపయోగిస్తారు అన్నమాట. సో ఆల్ ఆఫ్ దీస్. ఓకే, సో వైట్ మెటల్ అనేది ఇది టిన్ లేదా లెడ్ ఆధారిత ఎల్లోయ్ అనమాట. సో దీనికి ఫ్రిక్షన్, తక్కువ ఫ్రిక్షన్ అనేది ప్రాపర్టీ అనమాట. సో దీనివల్ల బేరింగ్ తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. బ్యాబెట్ మెటల్ అనేది ఇది రకమైన వైట్ మెటల్. ఓకే, సో దీన్ని బేరింగ్ లైనింగ్ల కోసం వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఇది బేరింగ్ తగిలే ఉపరితలంపై తక్కువ వేడిని జనరేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ బ్రాంజ్. సో అధిక లోడ్లను తట్టుకోగల సామర్థ్యం అనేది దీనికి ఉంటుంది అన్నమాట. కాబట్టి భారీ యంత్రాల్లో మరియు అధిక లోడ్లు ఉండే చోట బ్రాంజ్ బేరింగ్స్ను ఉపయోగిస్తారు అన్నమాట. సో ఆల్ ఆఫ్ దీస్. గ్రాఫైట్ ఈజ్ ఏ సాలిడ్ లూబ్రికెంట్. ఓకే, సో లిక్విడ్ లూబ్రికెంట్స్ అంటే మనకి ఏం వస్తాయి? ఆయిల్స్ వస్తాయి అన్నమాట. సెమీ లిక్విడ్ అంటే గ్రీజెస్. ఓకే, సో అలా. సో గ్రాఫైట్ అంటే మనకి జనరల్గా ఫిజిక్స్లో కూడా వచ్చే క్వశ్చన్ ఇది, సాలిడ్ లూబ్రికెంట్, రైట్? హైడ్రోస్టాటిక్ లూబ్రికెంట్. సో హైడ్రోస్టాటిక్ లూబ్రికెంట్ అంటే మనకి ఎక్స్టర్నల్ పంప్ను ఉపయోగించి లూబ్రికెంట్ అధిక ప్రెజర్ వద్ద బేరింగ్ ఉపరితలాలకు మధ్య పంపడం అనమాట. సో దీనివల్ల లోడ్ పడకముందే బేరింగ్ ఉపరితలాలు వేరు చేయబడతాయి. ఓకే, సో ఆయిల్ సప్లై అట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ టు బేరింగ్ ఈస్ ఇంక్లూడెడ్ అనేది రాంగ్ అనమాట. వాతావరణ పీడనం వద్ద, అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వద్ద ఆయిల్ సరఫరా చేయడం వల్ల హైడ్రోస్టాటిక్ లూబ్రికేషన్ జరగదు. దీనికి హై ప్రెజర్ అనేది అవసరం అనమాట. ఓకే, సో నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ విత్ థ్రస్ట్ బాల్ బేరింగ్ అనేది కూడా రాంగ్. హైడ్రోస్టాటిక్ లూబ్రికేషన్ అనేది ప్రధానంగా స్లైడింగ్ బేరింగ్. ఓకే, స్లైడింగ్ బేరింగ్స్తో యూజ్ చేస్తారనమాట. ఓకే, బాల్ బేరింగ్స్ కాదు. నెక్స్ట్, లూబ్రికెంట్ సప్లై అట్ హై ప్రెజర్ త్రూ హోల్ ప్రొవైడెడ్ ఇన్ ద బేరింగ్ షెల్ ఈజ్ యూజ్డ్. ఇది రైట్. ఓకే, సో ఆప్షన్ సి అనమాట. ఓకే, సో ఇందులో ఒక ఎక్స్టర్నల్ పంప్ ద్వారా లూబ్రికెంట్ను ఎక్కువ ప్రెజర్తో బేరింగ్ షెల్లోకి ఒక చిన్న హోల్ ద్వారా లోపల పంపుతారనమాట. ఓకే, సో నెక్స్ట్, డాష్ ఈజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ విత్ రోలర్ బేరింగ్ అనేది కూడా రాంగ్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. యూజువల్లీ ద విడ్త్ ఆఫ్ హ్యాండ్ వైజ్ జా ఈజ్, సో ఇట్ ఈస్ అరౌండ్ 40 to 45 mm. ఓకే, సో హ్యాండ్ వైజ్ అనేది దాని దవడలు ఉంటాయి కదా, జాస్, దాని వెడల్పు అనేది 40 to 45 mm అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో
చిన్న చిన్న పనులకు సున్నితమైన వస్తువులు పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట. ఓకే, సో 90 to 180 అనేది చాలా ఎక్కువ వెడల్పు అనమాట. ఇంత పెద్ద జాస్ ఉండేవి సాధారణంగా బెంచ్ వైజ్ వంటి భారీ పరికరాలు ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 80 to 140 అనేది ఇది కూడా హ్యాండ్ వైజ్ కంటే పెద్ద వైజ్లోకి వర్తిస్తుంది అనమాట. ఓకే, సో 125 ఇది కూడా అంతే. ఓకే, ఫినిషింగ్ అండ్ సైజింగ్ ఆఫ్ హోల్ ఈజ్ డన్ బై విచ్? సో ఒక హోల్కి ఖచ్చితమైన సైజింగ్ని ఇవ్వడానికి మరియు ఫినిషింగ్ ఉపయోగించే ప్రక్రియ ఏంటి? రీమింగ్ కదా. సో ఆప్షన్ డి. ఓకే, సెంటరింగ్ అంటే ఇది డ్రిల్లింగ్ చేయడానికి ముందు హోల్ యొక్క కేంద్రాన్ని గుర్తించే ప్రక్రియ అనమాట, ఫినిషింగ్ కాదు. డ్రిల్లింగ్ అంటే రంధ్రం చేసే ప్రక్రియ తెలిసిందే. బోరింగ్ అంటే ఇప్పటికే ఉన్న హోల్ యొక్క డయామీటర్ పెంచడానికి బోరింగ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది పెద్ద రంధ్రాల కోసం వాడతారు కానీ ఫినిషింగ్ కాదు. సో రీమింగ్ అనేది డ్రిల్లింగ్ చేసిన రంధ్రం యొక్క ఉపరితలాన్ని మృదువుగా చేయడం అలాగే ఖచ్చితమైన డయామీటర్ని అచీవ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫిక్చర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్? సో ఇక్కడ ఇచ్చిన ఇమేజ్లో ఫిక్చర్ వర్క్ పీస్ను వివిధ కోణాలను అమర్చడానికి అంటే ఇండెక్సింగ్కి వీలుగా ఉంటుందన్నమాట. ఇందులో ఇండెక్సింగ్ ప్లంజర్ మరియు బైండర్ నాబ్ వంటి భాగాలు ఉండడం వల్ల ఇది స్పష్టంగా ఒక ఇండెక్సింగ్ ఫిక్చర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఆప్షన్ సి. సో ఇక్కడ నేమ్ కూడా ఉంది ఇండెక్సింగ్ ప్లంజర్ అని కదా. సో ఇండెక్సింగ్ ఫిక్చర్ అనమాట ఇది. ఓకే, సో ప్లేట్ ఫిక్చర్ అంటే ఇది సాధారణ ప్లేట్ ఆకారంలో ఉండి వర్క్ పీస్ని బిగించడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ప్లేట్ ఫిక్చర్ అంటే దీన్ని వర్క్ పీస్కి ఒక నిర్దిష్ట కోణంలో ఓకే సాధారణంగా 90 degrees పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వైస్ జా ఫిక్చర్ అన్నాడు. ఇది వైస్ దవడలో అంటే వైస్ జాస్ నిర్మాణాన్ని కలిగి ఉండి వర్క్ పీస్ని గట్టిగా పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇండెక్సింగ్ ఫిక్చర్ ఈజ్ ద రైట్ వన్. జిగ్ వితౌట్ బేస్ ప్లేట్ ఈజ్? సో బేస్ ప్లేట్ లేని జిగ్ను మనం ప్లేట్ జిగ్ అని అంటాం అనమాట. ఆప్షన్ సి. ఓకే, సో బాక్స్ జిగ్ అంటే ఇది ఒక పెట్టె ఆకారంలో ఉంటుంది అలాగే వర్క్ పీస్ని అన్ని వైపుల నుండి క్లోజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీనికి దృఢమైన బేస్ అనేది ఉంటుంది అనమాట. ల్యాచ్ జిగ్ అంటే ఇందులో వర్క్ పీస్ని బిగించడానికి ఒక ల్యాచ్ లేదా జాయింట్ లాంటి అమరిక అనేది ఉంటుంది అనమాట. సో ఇది కూడా బేస్ ప్లేట్పై ఆధారపడి పనిచేస్తుంది. ప్లేట్ జిగ్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఇది కేవలం ఒక ప్లేట్ మాత్రమే కలిగి ఉండి దానిపై డ్రిల్ బుష్లు అమర్చబడి ఉంటాయి అనమాట. సో దీనికి ప్రత్యేకమైన బేస్ ప్లేట్ అనేది ఉండదు. సో దీన్ని నేరుగా వర్క్ పీస్ పై ఉంచి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ పోస్ట్ జిగ్ అనేది ఒక నిలువు స్తంభం లేదా పోస్ట్ ద్వారా వర్క్ పీస్ని పట్టుకొని ఉంటుంది అనమాట. సో ఒక నిర్దిష్ట నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఓకే, ద ట్యాపింగ్ హోల్ షుడ్ బి? సో ట్యాపింగ్ హోల్ పరిమాణం గురించి ఇక్కడ అడుగుతున్నాడు. సో ఆన్సర్స్ ఆర్ లార్జర్ దెన్ ద ట్యాప్ సైజ్ అనేది రాంగ్ అనమాట. హోల్ అనేది ట్యాప్ సైజ్ కంటే పెద్దగా ఉంటే థ్రెడ్స్ సరిగ్గా పడవు కదా, అంటే ఏర్పడవు. సో ట్యాప్ లోపల ఫ్రీగా తిరిగేస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. స్మాలర్ దెన్ ద ట్యాప్ సైజ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. థ్రెడ్స్ ఏర్పడడానికి లోహాన్ని తొలగించడానికి వీలుగా డ్రిల్ చేసిన హోల్ యొక్క వ్యాసం అంటే డయామీటర్ అనేది ట్యాప్ యొక్క మేజర్ డయామీటర్ కంటే తక్కువగా ఉండాలన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి అనమాట. సో ఈక్వల్ టు ద ట్యాప్ సైజ్ అనేది ఇది కూడా రాంగ్. ట్యాప్ సైజ్కి సమానంగా రంధ్రం ఉంటే ట్యాప్ కటింగ్ చేయదు అనమాట, కేవలం హోల్లోకి వెళ్తుంది కదా. నెక్స్ట్ ఈక్వల్ టు ద కోర్ అన్నాడు. ఓకే, కోర్ డయామీటర్ ఆఫ్ ది ట్యాప్ ఇది టెక్నికల్ కొంతవరకు నిజమే అనిపించిన సాధారణంగా డ్రిల్ సైజ్ అంటే ట్యాపింగ్ హోల్ అనేది మైనర్ డయామీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మైనర్ అని ఇచ్చాడు. ఓకే, సో కొంచెం ఎక్కువగా ఉంటుంది మెటీరియల్ కట్ చేయడానికి అనమాట అది. సో కాబట్టి ప్రాథమికంగా ఇది ట్యాప్ సైజ్ కంటే చిన్నది అనే సమాధానం అయితే ఎంత సరైంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి. వాట్ ఈజ్ యూజ్డ్ టు రిపేర్ డ్యామేజ్డ్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్? సో దట్ ఈస్ డై నట్. ఓకే, సో డై నట్ అనేది ఒక నట్ ఆకారంలో ఉండే ప్రత్యేకమైన డై అనమాట. ఇప్పటికే ఉన్న దెబ్బతిన్న అంటే డ్యామేజ్ అయిన థ్రెడ్స్ను తిరిగి సరి చేయడానికి లేదా శుభ్రం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా రెంచ్తో సులభంగా తిప్పవచ్చు అనమాట. హాఫ్ నట్ అంటే ఇది లేత్ మెషిన్లో క్యారేజ్ను లీడ్ స్క్రూకు కలపడానికి ఉపయోగించే ఒక మెకానిజం అనమాట. ఓకే, సో సర్క్యులర్ డై అన్నాడు. కొత్త థ్రెడ్స్ను కత్తిరించడానికి
కి దీన్ని ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, సో రిపేర్ పర్పస్ అంత అనువైంది కాదు. నెక్స్ట్ అడ్జస్టబుల్ స్క్రూ ప్లేట్ డై అన్నాడు, ఇది కూడా కొత్త థ్రెడ్స్ ను కట్ చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇట్సెల్ఫ్ ఇస్ రైట్. Which one of the following abrasive is used for lapping gauges? So that is boron carbide, option D. ఓకే, సో అల్యూమినియం ఆక్సైడ్ అంటే ఇది సాధారణంగా తక్కువ హార్డ్నెస్ ఉన్న లోహాల కోసం లేదా సాధారణ ఫినిషింగ్ పనుల కోసం ఉపయోగిస్తారు అన్నమాట. సిలికాన్ కార్బైడ్ అనేది ఇది క్యాస్ట్ ఐరన్ మరియు నాన్ ఫెరస్ లోహాలను ల్యాపింగ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. డైమండ్ అనేది ఇది అత్యంత కఠినమైనది అన్నమాట, చాలా కఠినమైన పదార్థాలు లేదా టంగ్స్టన్ కార్బైడ్ గేజ్లను ల్యాపింగ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. బోరాన్ కార్బైడ్ అంటే గేజ్లు చాలా తక్కువ, చాలా ఖచ్చితమైన అంటే ప్రిసిషన్ మరియు గట్టిగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీటి ల్యాపింగ్కి అవసరమైన హార్డ్నెస్ మరియు ఫినిషింగ్ సామర్థ్యాన్ని బోరాన్ కార్బైడ్ కలిగి ఉంటుంది అన్నమాట. అందుకే దీన్ని గేజ్ ల్యాపింగ్గా ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. సో ల్యాపింగ్ గేజెస్ అంటే బోరాన్ కార్బైడ్ అని గుర్తుంచుకోండి. ఓకే, which is permanent anti-corrosive treatment, so that is galvanization అన్నమాట. ఓకే, సో ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి? ఇది ఎలక్ట్రోలిసిస్ సహాయంతో ఒక లోహంపై మరొక లేయర్ని, ఓకే, సో పల్చని లేయర్ని పూసే విధానం అనమాట. సో అలంకరణకు, తుప్పు నుంచి కొంతవరకు రక్షణ కల్పించడానికి ఉపయోగిస్తారు అనమాట. కాకపోతే ఇది ఈ లేయర్ అనేది కొంచెం తక్కువ థిక్నెస్తో ఉండడం వల్ల భారీ పనుల్లో గాల్వనైజేషన్ అంత శాశ్వత రక్షణ ఇవ్వలేదు అనమాట. గాల్వనైజేషన్ అంటే ఏంటి? ఇది ఐరన్, స్టీల్ వస్తువులను మోల్టన్ జింక్ ద్రావణంలో ముంచి దానికి లేయర్గా ఏర్పరుస్తారు అన్నమాట. ఓకే, సో దీన్ని గాల్వనైజేషన్ అంటారు అన్నమాట. ఈ జింక్ పొర లోహంతో రసాయనికంగా బలంగా అతుక్కుపోయి వాతావరణం వల్ల వస్తువు కరోజన్ అవ్వకుండా శాశ్వతమైన మరియు కఠినమైన రక్షణ ఇస్తుంది అనమాట. ఓకే, హార్నింగ్ అన్నాడు, ఇది సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ కదా. ల్యాపింగ్ ఇది కూడా అంతే. సో galvanization is the right one. The traps which are provided at different places in the drain pipe are, so these are gully traps. Okay, so option B అన్నమాట. ఓకే, సో స్లిప్ ట్రాప్స్ అంటే ఏంటి? ఇవి డ్రైనేజ్లోని ఇనుము, మట్టి మరియు ఇతర ఘన పదార్థాలను ఆపడానికి వాడతారు అనమాట. ఇవి పైపులు పూడికి పడకుండా చూస్తాయి. ఓకే, నెక్స్ట్ గల్లీ ట్రాప్స్ అంటే ఇవి ఇంటి వెలుపులు అమర్చట పడతాయి అనమాట. సో వంటగది, బాత్రూము మరియు కడిగిన నీరు వంటి వ్యర్థ జలాలు ఉంటాయి కదా, సో బయట డ్రైనేజ్లోకి వెళ్ళే ముందు ట్రాప్ గుండా వెళ్తాయి అన్నమాట ఇవి. ఓకే, సో తద్వారా బయట దుర్వాసన లోపలికి రాకుండా ఆగుతుంది అనమాట. ఓకే, ఇంటర్సెప్టింగ్ ట్రాప్స్ అన్నాడు, వీటిని ఇంటి డ్రైనేజ్ వ్యవస్థ మరియు మున్సిపల్ ప్రధాన డ్రైనేజ్ లైన్కి మధ్యలో అమర్చుతారు అనమాట. ఇది ప్రధాన డ్రైనేజ్ నుంచి దుర్వాసన ఇంటి లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. నెక్స్ట్ యాంటీ డీ ట్రాప్స్, సో ఇవి సాధారణంగా సింక్లు లేదా బాత్రూమ్ ఫిక్చర్లో వాటర్ సీల్ ద్వారా వాసనను అడ్డుకోవడానికి వాడుతారు అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. వాట్ డస్ ద పైప్ షెడ్యూల్ రిఫర్ టు? సో దట్ ఈస్ ఆప్షన్ సి, వాల్ థిక్నెస్ ఆఫ్ ది పైప్. ఆప్షన్ సి అనమాట. ఓకే, సో పైప్ షెడ్యూల్ అనేది ప్రధానంగా పైపు థిక్నెస్ అంటే వాల్ థిక్నెస్ ఆఫ్ ది పైప్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అవుట్ సైడ్ డయామీటర్ అన్నమాట, పైపు అవుట్ సైడ్ డయామీటర్ పైప్ షెడ్యూల్ని సూచిస్తుంది అనమాట. ఇది పైప్ యొక్క పరిమాణాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇన్సైడ్ అంటే ఇది కూడా అంతే, పైప్ లోపల వ్యాసాన్ని పైప్ షెడ్యూల్ నేరుగా సూచిస్తారు అనమాట. సో పైప్ యొక్క అవుటర్ డయామీటర్ స్థిరంగా ఉన్నప్పుడు షెడ్యూల్ పెరిగితే గోడ అదే ఆ పైప్ థిక్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. దీనివల్ల లోపల డయామీటర్ అనేది అంటే ఇంటర్నల్ డయామీటర్ అనేది తగ్గుతుంది. ఓకే, సో వాల్ థిక్నెస్ ఆఫ్ ది పైప్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఒకే అవుటర్ డయామీటర్ కలిగిన పైపుల్లో ప్రెషర్ తట్టుకోవడానికి వివిధ రకాల థిక్నెస్ ఉంటాయి అనమాట. సో ఈ థిక్నెస్ని తెలియజేయడానికి షెడ్యూల్ 40, షెడ్యూల్ 80 అనే టెర్మినాలజీని యూజ్ చేస్తారు అనమాట. షెడ్యూల్ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే థిక్నెస్, పైప్ థిక్నెస్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, డ్రిల్స్ మే బి ఓవర్ హీటెడ్ ఇఫ్, సో కూలింగ్ ఈజ్ ఇన్ఎఫెక్టివ్ అన్నాడు. డ్రిల్ ఈజ్ నాట్ షార్ప్, క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఆల్ ఆఫ్ దీస్ కదా, సో ఆల్ ఆఫ్ దీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ overheat, right? Which drilling machine is suitable for drilling more number of holes in different location without disturbing the job setting అన్నాడు. సో వర్క్ పీస్ను అంటే జాబ్ని కదపకుండా వేరు చోట్ల డ్రిల్లింగ్ చేయడానికి అత్యంత అనువైన యంత్రం ఏంటి అంటే రేడియల్ మెషిన్ కదా, రేడియల్ డ్రిల్లింగ్ మెషిన్. ఆప్షన్ సి. సో బెంచ్ డ్రిల్లింగ్ మెషిన్ అంటే చాలా చిన్నది, మరియు వర్క్ పీస్ను చేతితో జరిపితే డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే,
నెక్స్ట్ పిల్లర్ అంటే ఇది ఇందులో డ్రిల్ హెడ్ స్థిరంగా ఉంటుంది కాబట్టి వేరు వేరు చోట్ల డ్రిల్ చేయడానికి వర్క్ పీస్ను మనమే కదిలించాలి. రేడియల్ అంటే దీని ప్రత్యేకత ఏంటంటే డ్రిల్ హెడ్ని రేడియల్ ఆర్మ్పై పక్కకు జరపవచ్చు. సో పైకి కిందకి సర్దుబాటు చేయవచ్చు. దీనివల్ల భారీ వర్క్ పీస్ని కదపకుండానే దానిపై ఎక్కడ కావాలంటే అక్కడ సులభంగా డ్రిల్ చేయొచ్చు అనమాట. ఎలక్ట్రిక్ హార్డ్ డ్రిల్లింగ్ మిషన్ అనేది ఒక పోర్టబుల్ హ్యాండ్ డ్రిల్ అనమాట. సో దీన్ని చేత్తో పట్టుకుని వాడతారు. ఇది ఖచ్చితమైన డ్రిల్లింగ్ కోసం లేదా పెద్ద యంత్రాలకు ప్రత్యామ్నాయం కాదు. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. ట్విస్ట్ డ్రిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ విచ్ డ్రిల్? సో దట్ ఈస్ స్పైరల్ ఫ్లూటెడ్. ఓకే, సో పైలట్ డ్రిల్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన డ్రిల్ బిట్ అనమాట. దీనికి ప్రధానంగా డ్రిల్ చేయడానికి ముందు ఒక మార్గదర్శకంగా అంటే గైడ్ లాగా రంధ్రం చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ స్పైరల్ ఫ్లూటెడ్ అంటే ట్విస్ట్ డ్రిల్ బిట్ పై ఉండే కర్వ్స్ ఉంటాయి కదా, సుడులు తిరిగిన కటింగ్ అంచులని ఫ్లూట్స్ ఉంటాయి కదా. సో ఆ ఫ్లూట్స్ని మనం స్పైరల్ షేప్లో తిప్పుతూ ఉన్నాం. సో ఈ స్పైరల్ ఆకారంలో ఉండడం వల్ల ఇది స్పైరల్ ఫ్లూటెడ్ డ్రిల్ అని పిలుస్తాం మనం. ఓకే, సో కౌంటర్ షాంక్ అన్నాడు. సో ఇది కూడా ఏంటంటే డ్రిల్ బిట్కి సంబంధించిన టెక్నాలజీ కాదు, ఇది డ్రిల్లింగ్ ప్రక్రియలో ఒక రకమైన ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆఫ్ దీస్ అన్నాడు. సో ఆప్షన్ బి ఓన్లీ ఇది రైట్ ఆన్సర్. ఓకే, ఇన్ డైమెన్షన్ ద అప్పర్ లిమిట్ అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ది లోవర్ లిమిట్ ఈస్ కాల్డ్. సో దట్ ఈస్ టాలరెన్స్ కదా, ఆప్షన్ డి అనమాట. ఓకే, సో టాలరెన్స్ అంటే ఏంటి? ఒక వస్తువు తయారు చేసేటప్పుడు ఖచ్చితమైన పరిమాణాన్ని సాధించడం కష్టం కాబట్టి తయారీలో కొంత అనుమతించబడిన తేడా అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ని టాలరెన్స్ అని అంటాం అనమాట మనం. ఓకే, సో ఫిట్ అంటే ఏంటి? రెండు భాగాలు షాఫ్ట్ అండ్ హోల్ ఒకదానితో ఒకటి అమర్చినప్పుడు వాటి మధ్య పరిమాణాల మధ్య ఉండే సంబంధాన్ని ఫిట్ అని అంటాం అనమాట. ఒరిజినల్ సైజ్ అంటే ఇది తయారీదారు ముందు నిర్ణయించిన పరిమాణం. ఓకే, నామినల్ సైజ్ అంటే ఇది తయారీ సమయంలో వస్తువుకు ఇచ్చే ప్రామాణికమైన పేరు అన్నమాట, లేదా ఆ పరిమాణం అనుకోవచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ ఫర్ ఫండమెంటల్ టాలరెన్స్ ఆర్ చాలాసార్లు చెప్పాను, గుర్తుంచుకోమని 18. ఓకే, సో IT1, IT16 అలా ఉంటాయి కదా. సో టోటల్గా 18 గ్రేడ్స్ ఉంటాయి అనమాట. IT01, IT0, IT1 నుంచి IT16 వరకు. ఓకే, IT01, IT0, IT1, IT16 ఇక్కడ టోటల్ 18 అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇండియన్ స్టాండర్డ్ IS 2428 1964 డీల్స్ విత్. సో ఇలాంటి క్వశ్చన్లు ఎవరు ఆన్సర్ చేయలేరు కనుక బెటర్ స్కిప్ ఇట్. ఓకే, సో నెగిటివ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లక్ను ఎప్పుడు కన్సిడర్ చేసుకోకూడదు కనుక బెటర్ స్కిప్ ఇట్. ఓకే, సో ఎవరు ఆన్సర్ చేయలేరు వీటిని. సో IS 2428 అనేది కార్బైడ్ టిప్స్కి రిలేటెడ్, ఆప్షన్ సి అనమాట. ఓకే, when filing soft metal the file teeth are clogged with minute particles of metal. The file should be cleaned by, so it can be cleaned by file card, option D. ఓకే, ఫైల్ కార్డ్ని యూజ్ చేసి మనం క్లీన్ చేస్తాం కదా. సో వాటర్తో కడగకూడదు, నీటితో కడగడం వల్ల ఫైల్ టీత్లో ఇరుక్కున్న కణాలను బయటికి రావు. పైగా ఫైల్ అనేది తుప్పు పట్టేది ప్రమాదం ఉంటుంది అనమాట. రబ్బింగ్ విత్ క్లాత్ అన్నాడు. సో క్లాత్ తొడవడం వల్ల పైన ఉన్న మట్టి మాత్రం పోతుంది కానీ టీత్ లోపల ఇరుక్కున్న మెటల్ అనేది పోదు కదా. వాషింగ్ విత్ డైల్యూట్ యాసిడ్ అన్నమాట. యాసిడ్తో కడగడం వల్ల ఫైల్ యొక్క కటింగ్ సామర్థ్యం అనేది దెబ్బతింటుంది, రైట్. సో యూజింగ్ ఫైల్ కార్డ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఫైల్ హ్యావింగ్ ఫ్లాట్ ట్రయాంగులర్ ఫేస్ విత్ టీత్ ఆన్ ద వైడ్ ఫేస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ షార్ప్ కార్నర్స్ అన్నాడు. సో దట్ ఈస్ బ్యారెట్ ఫైల్, ఆప్షన్ సి. ఓకే, సో రిఫర్ ఫైల్ అంటే ఏంటి? వీటిని సాధారణంగా డై సింకింగ్, ఓకే, డై సింకింగ్ పనుల్లో యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఇర్రెగ్యులర్ షేప్స్ లేదా వంపులు ఉన్న ఉపరితలాలను ఫినిషింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఓకే, సో మిల్స్ ఫైల్ అన్నాడు. సాధారణంగా సింగిల్ కట్ టీత్ కలిగి ఉండి సా టీత్ అంటే రంప పళ్ళను పదును పెట్టడానికి మరియు మెటల్ ఉపరితలాలను నునుపు చేయడానికి వాడతారన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్యారెట్ ఫైల్స్. సో ఇది ట్రయాంగులర్ షేప్ కలిగి ఉంటుంది అన్నమాట. ఓకే, సో త్రిభుజాకారంలో ఉంటుంది కానీ దీని టీత్ కేవలం వెడల్పుగా ఉన్న అంటే వైడ్ ఫేస్ వైపు మాత్రమే ఉంటాయి అన్నమాట. మిగిలిన వైపులంతా సేఫ్ ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి ఇది పదునైన షార్ప్ కార్నర్స్ని దెబ్బతీయకుండా ఫినిషింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట.
నెక్స్ట్ క్రాసింగ్ ఫైల్ అండ్ ఇది రెండు వైపులా కాన్వెక్స్ ఉంటుంది అనమాట. ఓకే, వంపు అనేది ఉంటుంది అనమాట. సో దీనికి రౌండ్ లేదా కర్వ్డ్ ఉపరితలాలను ఫినిషింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఐడెంటిఫై అన్నాడు. సో సింగిల్ కట్. ఓకే, నెక్స్ట్ ఇది డబుల్ కట్ కదా. నెక్స్ట్ ఇంకేంటి, ఇది ర్యాస్ప్, అందరికి తెలిసిందే కదా. సో ఇది కర్వ్ కట్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ వెల్డింగ్ ప్రీ హీటింగ్ ఈజ్ డన్ టు అవాయిడ్. సో క్యాస్ట్ ఐరన్ వెల్డింగ్ చేసేటప్పుడు ప్రీ హీటింగ్ అనేది ముఖ్యంగా క్రాక్స్ రాకుండా నివారించడానికి యూజ్ చేస్తాం అనమాట. ఆప్షన్ ఏ. ఓకే, సో క్యాస్ట్ ఐరన్ అనేది బ్రిటిల్గా ఉంటుంది. సో వెల్డింగ్ సమయంలో వేడి పెరగడం తర్వాత చల్లబరచడం వల్ల ఏర్పడే థర్మల్ స్ట్రెసెస్ కారణంగా క్యాస్ట్ ఐరన్ పైన సులభంగా పొగలు అనేవి ఏర్పడతాయి. సో ప్రీ హీటింగ్ చేయడం వల్ల లోహం నెమ్మదిగా వేడెక్కి సమానంగా చల్లబడుతుంది. దీనివల్ల పొగలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, ఆక్సిడేషన్ అనేది వెల్డింగ్ సమయంలో గాలిలోని ఆక్సిజన్ లోహంతో చర్య జరపడం వల్ల జరుగుతుంది అన్నమాట. దీన్ని నివారించడానికి మనం ఫ్లెక్స్ లేదా షీల్డింగ్ గ్యాస్ని యూజ్ చేస్తాం, ప్రీ హీటింగ్ కాదు. బ్లో హోల్స్ అన్నాడు, ఇవి వెల్డింగ్ మెటల్లో చిక్కుకున్న గ్యాస్ బబుల్స్ వల్ల ఏర్పడతాయి అన్నమాట. వీటిని నివారించడానికి సరైన ఎలక్ట్రోడ్ అని ఎంపిక చేసుకోవాలి. వెల్డింగ్ పద్ధతి కూడా ముఖ్యం మనకి. నెక్స్ట్ నైట్ రైడింగ్ అనేది మెటల్ యొక్క ఉపరితలం గట్టితనాన్ని పెంచి ఒక ప్రత్యేకమైన హీట్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే, సో వెల్డింగ్తో దీనికి సంబంధం లేదు కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. మెటలైజేషన్ ప్రాసెస్ ఈజ్ డన్ ఆన్ వేఫర్స్ టు మేక్ ఇట్. సో సెమీ కండక్టర్ తయారీలో వేఫర్స్ పైన మెటలైజేషన్ ప్రక్రియను వాటిని కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి మార్చడానికి చేస్తారనమాట. ఓకే, సో ఆప్షన్ బి కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో స్టిఫ్ అంటే ఏంటి, మెటలైజేషన్ చేయడం వల్ల వేఫర్ యొక్క స్టిఫ్నెస్ అనేది మారదు. ఓకే, సో నెగ్లెక్టెడ్. సో సెమీ కండక్టర్లో అంటే కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనగా సెమీ కండక్టర్లో చిప్లోని వివిధ భాగాల మధ్య విద్యుత్ సంకేతాలు అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ను ప్రసరింపజేయడానికి వేఫర్ ఉపరితలంపై అల్యూమినియం లేదా రాగి వంటి లోహాలతో సన్నని మార్గాలు, ఓకే, సో ఇంటర్ కనెక్ట్స్ రూపొందించే ప్రక్రియను మెటలైజేషన్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అన్నాడు. లోహపోత వేయడం వల్ల వేడిని కండక్ట్ చేసే సామర్థ్యం పెరగవచ్చు, కానీ మెటలైజేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మనకి ఎలక్ట్రిక్ కండక్టివిటీ మాత్రం. ఓకే, ఫ్లెక్సిబుల్ అన్నాడు. సో మెటలైజేషన్ ప్రక్రియ వల్ల వేఫర్ ఫ్లెక్సిబిలిటీ పెరగదు అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హీట్ ఎఫెక్టెడ్ జోన్ ఈజ్ దట్ పోర్షన్ ఆఫ్ ద మెటల్ విచ్. సో హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటే ఏంటి, ఇది ఒక ప్లేట్ అనుకుంటే మనం వెల్డింగ్ ఇలా చేస్తాం కదా. సో ఇది వెల్డ్ పోర్షన్. సో అట్ సర్టన్ డిస్టెన్స్ వరకు ఒక్కొక్క రకంగా మనకి హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. సో నియర్ ద వెల్డ్ పూల్ దగ్గర ఈ దగ్గరలో మనకి ఈ రీజన్లో మనకి హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా దూరం పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది కదా. సో హీట్ ఎఫెక్టెడ్ జోన్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ది మెటల్ విచ్ అన్నాడు. సో ఇక్కడ వెల్డింగ్ ప్రక్రియలో హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది ఒక ఈ లోహ భాగం కదా. సో ఇది వెల్డింగ్ సమయంలో వేడికి గురైనప్పటికీ మెల్ట్ అవ్వదు ఈ పోర్షన్ అంతా. ఓకే, సో మెల్టింగ్ అనేది జరగదు అన్నమాట. సో ప్లాస్టిక్ కండిషన్లోకి చేరుకోదు ఇది. సో కాబట్టి నెయిదర్ మెల్ట్స్ నార్ బికమ్ ప్లాస్టిక్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ బి అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇచ్చి మెల్ట్స్ అండ్ బికమ్ ప్లాస్టిక్ అన్నాడు. వెల్డింగ్ చేసేటప్పుడు ఏ భాగం అయితే కరుగుతుందో దాన్ని వెల్డ్ పూల్ అంటాం. ఓకే, సో ఈ పోర్షన్ మనం వెల్డ్ పూల్ అంటాం. సో ఇది హీట్ ఎఫెక్టెడ్ జోన్ కాదు కదా. ఓకే, సో నెక్స్ట్ హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది వెల్డ్ మెటల్ అంటే కరిగిన భాగం మరియు బేస్ మెటల్ అంటే ప్రభావం లేని భాగం అన్నమాట. సో దాని మధ్య ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాంతం వేడికి గురవుతుంది, తద్వారా దాని మైక్రోస్ట్రక్చర్ మరియు ప్రాపర్టీస్ అనేవి మారుతాయి అన్నమాట, కానీ కరగదు. ఓకే, సో హీట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఒక మెకానికల్ ప్రాపర్టీస్ జనరేట్ అవ్వచ్చు. సో మ్యాలబుల్గా ఉండొచ్చు, రైట్. సో అలాగా మారుతూ ఉంటుంది అనమాట మెకానికల్ ప్రాపర్టీస్ అనేవి. గ్రెయిన్ స్ట్రక్చర్ కూడా మారుతుంది. ఓకే, సో ఈ మోటార్ మెటల్ దగ్గరగా ఉండడం వల్ల హీట్ ఎక్కువ అవుతుంది కదా. సో కూలింగ్ రేట్ని బట్టి అలాగా మనకి గ్రెయిన్ స్ట్రక్చర్ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సో నెక్స్ట్ మెల్ట్స్ బట్ డస్ నాట్ బికమ్ ప్లాస్టిక్. ఇది సాంకేతికంగా కొంచెం టెక్నికల్గా రాంగ్ అనమాట. ఓకే, సో కరిగిన లోహం వెల్డ్ జోన్ అవుతుంది, హీట్ ఎఫెక్టెడ్ జోన్ కాదు కదా. డస్ నాట్ మెల్ట్ బట్ బికమ్స్ ప్లాస్టిక్ అన్నాడు. సో వెల్డింగ్ ప్రక్రియలో కరగని మెటల్ ప్లాస్టిక్ స్థితికి చేయడం అనేది ఫోర్జింగ్ వంటి పనుల్లో జరుగుతుంది, కానీ సాధారణంగా వెల్డింగ్లో హీట్ ఎఫెక్టెడ్ జోన్ ప్లాస్టిక్ స్థితికి చేరదు అనమాట. సో ఓకే,
సో సింపుల్గా చెప్పాలంటే హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది వెల్డింగ్ వేడి వల్ల దాని లోపల మైక్రో స్ట్రక్చర్ మారి యాంత్రిక అంటే మెకానికల్ ప్రాపర్టీస్ని ప్రభావితం చేసే ప్రాంతం అన్నమాట. కానీ అక్కడ మెటల్ అనేది కరగదు. ఓకే, సో ఆప్షన్ బి. ఇన్ వెల్డింగ్ ద పొలారిటీ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ పవర్ సోర్స్ ఈజ్ ఆల్వేస్. సో ఇన్ వెల్డింగ్ పొలారిటీ ఆఫ్ ఆల్టర్నేట్ కరెంట్ అన్నాడు ఏసీకి. సో ఏసీకి పొలారిటీస్ ఉంటాయా? ఉండవు కదా. సో నో పొలారిటీ. ఆప్షన్ డి అనమాట. ఓకే, సో స్ట్రైట్ పొలారిటీ అంటే ఏంటి? ఇది డైరెక్ట్. ఓకే, సో స్ట్రైట్ రివర్స్ అనేవి డీసీకి సంబంధించినవి, డైరెక్ట్ కరెంట్. ఓకే, సో ఏసీకి కాదు. ఓకే, సో డైరెక్ట్ కరెంట్ వెల్డింగ్లో ఎలక్ట్రోడ్ నెగిటివ్ అనమాట స్ట్రైట్ పొలారిటీలో. ఓకే, సో ఈఎస్పిఎన్ అని చెప్పాం కదా, స్ట్రైట్ పొలారిటీలో ఎలక్ట్రోడ్ నెగిటివ్. ఓకే, షార్ట్ కట్ అదే మనం చెప్పాం. సో ఇది గుర్తుంచుకుంటే దీనికి ఆపోజిట్ రివర్స్ పొలారిటీ. ఓకే, సో ఎలక్ట్రోడ్ పాజిటివ్ అవుతుంది అనమాట రివర్స్ పొలారిటీలో. ఓకే, సో బోత్ అన్నాడు, ఇది రాంగ్. ఎందుకంటే ఏసీలో పొలారిటీ ఒకే స్థిరంగా ఉండదు అనమాట. సో నో పొలారిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఆల్టర్నేట్ కరెంట్లో కరెంట్ డైరెక్షన్ అలాగే పొలారిటీ అనేక సార్లు మారుతూ ఉంటాయి అనమాట. ఓకే, సైన్ వేవ్ లాగా. సో దీనివల్ల ఎలక్ట్రోడ్ లేదా వర్క్ పీస్ స్థిరంగా పాజిటివ్ లేదా నెగిటివ్ పొలారిటీని కలిగి ఉండవు. కాబట్టి సాంకేతికంగా ఏసీకి స్థిరమైన పొలారిటీ అనేది ఉండదు అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద 9th ప్రాక్టీస్ సెట్. ఓకే, సో 1 more విల్ బి దేర్. సో ఎగ్జామ్స్ కూడా ఇంకో 1 weekలో ఉంది కదా. సో ప్రిపేర్ వెల్. ఓకే, థ్యాంక్ యూ.